అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుందా? రెడ్ బుక్ పరిపాలన నడుస్తుంది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు అప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న కూటమి ప్రభుత్వం ఉన్నా ఎవరున్నా కానీ ఒకళ్ళు రెడ్ బుక్ ఒకళ్ళు రాజారెడ్డి రాజ్యాంగం నడిపిస్తానికి ఎవరి జోబులు జాగిరి కాదు. ఎన్నికల ముందు అయితే మాత్రం ఇంట్లో ఎంతమందికి అంతమంది పథకాలు ఇస్తామని చెప్పినటువంటి కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారిని ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తా, ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తా, నలుగురుంటే నలుగురికి ఇస్తా. ఈ రోజున పథకాలు వచ్చేసరికి నేను ఏదో ఒక అబ్జెక్షన్ అయితే రేజ్ చేస్తున్నారు. మీ ఇంటి కరెంట్ బిల్ ఎక్కువ వస్తున్నాను, లేదంటే మీకు ఇంటి ఎంత ఎక్కువ ఉందని చెప్పని కూడా పథకాలు ఆగిపోతుంది. దీని మీద ఎలా స్పందిస్తారు? ఇవాళ ప్రతి ఒక్క ఇంట్లో కూడా కరెంట్ అనేది ఏసీ ఉండాలి, ప్రతి ప్రాంతం లైటింగ్ కావాలి, దానికి 50 యూనిట్లు తిరగాలి, 100 యూనిట్లు తిరగాలని అంటే సాధ్యపడతారు. సార్, వైసీపీ నాయకులు ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో వారి మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు జగన్మోహన్ చెప్తున్నారు, నాపై కూడా కేసులు బనాయిస్తున్నారు, ఏదో రోజున అరెస్ట్ చేస్తామని చెప్పి బెదిరింపులు చేస్తారు. నేను విజయవాడలో ఉన్నాను, రెండు. ఇప్పుడు రాజకీయాలు ఇప్పుడు ట్రెండ్ అంతా కూడా గత 15-20 సంవత్సరాలుగా అరెస్ట్ అవ్వడం, సింపతి ద్వారా పాదయాత్రలు అనేది గెలుస్తాం అనేటువంటి ఒక కాన్సెప్ట్ అనేది కొత్త ట్రెండ్ అది. సార్, జనసేన పార్టీ అధికారంకి వచ్చి ఏడాది కాలం అవుతుంది. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఈ ఏడాది కాలంలో జనసేన పార్టీ బలపడిందా, బలహీనపడింది? పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఆయన ఒక్క హ్యాండ్ మీద ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి కనుక ఆయన ఆలోచనల మేరకు అందరం కూడా పనిచేయటమే. సార్, ఆర్టీసీ జోనల్ చైర్మన్గా ఈరోజు బాధ్యతలు చేపట్టారు. 1 year కాలం అవుతుంది. ఆర్టీసీ ఉద్యోగం చెయ్యాలి, చాలా ఉన్నాయి దాంట్లో, కానీ మనకు అవకాశమే లేదు. అంటే అధికారాలుగా ఏం లేదు, ఏం లేవు, విధులు లేవు, నిధులు లేవు, అధికారాలు. ఆర్టీసీ చైర్మన్ సీట్ ఉందా? ఊరికే జనసేన అంటే కాపుల పార్టీ అంటే నిజంగా కాపుల పార్టీ, ప్రజల పార్టీ జనసేన అంటే. పేరుకి చంద్రబాబు నాయుడు గారే కానీ అడ్మినిస్ట్రేషన్ అంతా ఆయనే చేస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ ఒక మాట అయితే అన్నారు, కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యే తక్కువ అన్నారు. అన్నవాడు ఏమైపోయాడు, వాళ్ళ ప్రతిపక్షానికి కూడా లేదు. ప్రశ్నిస్తానని చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు ఏడాది కాలంలో ఎక్కడ ప్రశ్నించారు, ఏమైపోయారని చెప్పి అంటారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు కనపడలేదని చెప్పి అంటారు కొంతమంది నాయకులు. అయితే అక్కడ మీడియా ముఖంగా కొంతమంది విమర్శ చేస్తారు వాళ్ళ నాయకుడి యొక్క మెప్పు పొందడం కోసం, తర్వాత ఫోన్ చేసి సారీ చెప్తారు. ఏ ప్రభుత్వంలో ఉండి లీడర్ ఎవరో కూడా ప్రశ్నించినటువంటి దాఖలు చూడాలి. ఆయన ప్రశ్నించాడు ఏమంటే హోమ్ మినిస్టర్ కానీ వీళ్ళు కానీ ఒకే ఇన్సిడెంట్. హోంమంత్రి మీరు బాధ్యత వహించండి, నేను హోంశాఖ తీసుకున్న పరిస్థితులు వేరుగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. తిరుమల డైరెక్ట్ నాకు సంబంధం లేకపోవచ్చు, కానీ నేను దాంట్లో భాగస్వామ్యం ప్రభుత్వంలో. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రాజకమల్ బడిపాటి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు గారు మనతో పాటు ఉన్నారు. సార్, నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. సార్, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి దాదాపు ఏడాది కాలం అవుతుంది. ఏడాది కాలంలో పరిపాలన ఎలా సాగింది ఏంటి, ప్రజలకి ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలు చేయగలిగారు? అంటే కూటమి ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి ప్రధానంగా ఒక వ్యత్యాసం అనేది చాలా క్లియర్గా కనబడుతూ ఉంది. ఎందుకంటే గతంలో ఎక్కువగా బూతుల పురాణం అనేది ఉండేది, ఎక్కడా కూడా సాంప్రదాయాలు, విలువలు అనేది లేకుండా పోయింది. దానికి భిన్నంగా కూటమి ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఒక సాంప్రదాయ విలువలు పెంచే విధంగా, అదేవిధంగా అసెంబ్లీ, ఈ పార్లమెంట్ గౌరవం వచ్చే విధంగా మరి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేస్ కానీ ప్రజాప్రతినిధులు ప్రజల పట్ల అనుసరించవలసినటువంటి విధానాల్లో చాలా స్పష్టంగా తేడా ఉంది. అదేవిధంగా గత 5 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రభుత్వంలో కొన్ని యుద్ధాంశాలు, ఇతర కార్యక్రమాలు తప్పించి అభివృద్ధి అనేది లేదు. సంక్షేమ ఫలాలు అనేది నవరత్నాలు మినహా మిగతా అభివృద్ధి అనేది లేదు ఎక్కడా కూడా. అంటే ఉపాధి రంగంగా చూసుకున్నా, లేదు మౌలిక వసతుల కల్పనలో చూసుకున్నా, అన్ని రకాలుగా కూడా అడ్మినిస్ట్రేషన్లో కూడా అన్ని రకాలుగా ఫెయిల్ అయింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏంటంటే, కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిందే జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి కారణభూతుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే లేకపోతే కూటమి ఏర్పడదు. ఆయన యొక్క ప్రవర్తన వల్ల వారి యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి వారి యొక్క సహచరులు ప్రవర్తన వల్ల మాత్రమే ప్రజల పక్షాన కూటమి ఏర్పడవలసినటువంటి అవసరం అనేది ఏర్పడింది. అందుకని ఏంటంటే ఇప్పుడు కూటమిగా ఏర్పడిన తర్వాత మరి గతంలో జరిగినటువంటి యుద్ధాంశాలన్నీ కూడా సరి చేసుకొని రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి వ్యవస్థలు చాలా భ్రష్టు పెట్టి ఉన్నాయి కనుక వ్యవస్థలన్నీ కూడా గాడి పెట్టుకుంటూ రావడానికి కొంత సమయం అనేది పడుతుంది. ఆ సమయం ఇప్పుడు ఏడాది కాలం గడిచింది, సంవత్సరం పైన అవుతా వస్తూ ఉంది.
ఈ పరిస్థితిలో ఈ సంవత్సర కాలంలో 1 by 1 ఏదైతే సూపర్ 6 కానివ్వండి, ఇచ్చినటువంటి హామీల్లో కానివ్వండి, ముందు ప్రధానంగా ప్రజలు రవాణా సౌకర్యంగా వచ్చినప్పుడు రోడ్లు సౌకర్యం కల్పించడం కానివ్వండి, కనీసం గోతులు పూడ్చి కొత్త రోడ్ల నిర్మాణం కానివ్వండి, అదేవిధంగా మా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి శాఖల్లో ఉన్నటువంటి పంచాయతీరాజ్ శాఖను అయితే చాలా బలంగా తయారు చేసినటువంటి పరిస్థితి కానివ్వండి. ఎట్ ఏ టైం, ఎందుకంటే మేము కూడా సుదీర్ఘకాలం ఉన్నాం కనుక 13,326 గ్రామ పంచాయతీలు కూడా ఏకదాటిగా ఎట్ ఏ టైం ఒకసారి గ్రామ సభలు నిర్వహించి, గ్రామ సభలు మొక్కుబడిగా నిర్వహించడం కాకుండా దాంట్లో ఉన్నటువంటి అవసరాలు ఏ రకంగా మనం ప్రమోట్ చేయగలుగుతాం, దాని నిధులు ఏ రకంగా మనం ఆ గ్రామ పంచాయతీలకు ఇవ్వగలుగుతాం అనేది కూడా ఒక ఎస్టిమేషన్తో మరి భారీ స్థాయిలో మరి దాదాపు 5,000 కోట్ల పైన 30,000 వర్కులకి ఎట్ ఏ టైము ఆ యొక్క గ్రామ సభ నివేదికను ఆధారంగా తీసుకొని ఆ వర్క్లన్నీ చేయడం జరిగింది. మరి అన్ని రకాలుగా చూస్తూ ఉన్నాం. ఈ రకంగా ఎవరికి వాళ్ళే వారి యొక్క శాఖల పట్ల నిబద్ధతతో పనిచేస్తున్నారు. ముందు ఈ యొక్క భాషా విధానం అనేది మారింది. ఏదైతే మనం రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చామో ప్రమాణానికి అనుగుణంగా నడిచేటువంటి విధానాన్ని అయితే ఇటు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ యొక్క ఆధ్వర్యంలో విలువలతో ముందుకు వెళ్ళాలన్నటువంటి ఒక ఆలోచన అనేది వచ్చింది. సార్, ఇప్పుడు సూపర్ 6 అమలు చేయించే బాధ్యత నాది అని చెప్పేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఏడాది కాలంలో సూపర్ 6 ఎలా అమలు అయింది, ఎలా ఉంది సార్? ఆయన చెప్పిన విధంగా ఆయన అమలు చేయించుతున్నారా? అంటే సూపర్ 6 వచ్చేటప్పటికి ప్రధానంగా సామాజిక పెన్షన్ భద్రత ఏదైతే ఉందో అది వీడియో పెన్షన్ కానీ, వితంతుగా వృద్ధాప్య పెన్షన్ కానీ, హ్యాండిక్యాప్స్ కానీ, అదేవిధంగా బెడ్ మీద ఉన్నటువంటి వారికి కానీ, ఇవన్నీ కూడా ఏదైతే ప్రభుత్వం అప్పుడు మేనిఫెస్టోలో చెప్పిందో ప్రీవియస్గా 3 నెలలు కూడా కలిపి జూలైలో మేము రాగానే మేము పెన్షన్ ఏదైతే 7,000 ఇస్తూ ఉన్నారో మరి 4,000 చేసి 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గ్యాస్ సంబంధించినటువంటిది 3 సిలిండర్లకి ఆ యొక్క కాస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ని 3 సంవత్సరానికి 3 బండ్ల కాస్ట్ని ప్రభుత్వం ఇస్తానని చెప్పింది. దాన్ని ఒకటొకటిగా రిలీజ్ చేసుకుంటూ వచ్చింది. అదేవిధంగా ఈ రోజున ఏదైతే తల్లికి వందనం 1 year లేట్ అయినప్పటికి కూడా ఫస్ట్ ఇయర్లో డేటా లేదని ఇంకొక వేరే కారణాల వల్ల కానీ ఇవాళ బడ్జెట్ లేనటువంటి పరిస్థితులు కానీ తల్లికి వందనం పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామన్నారు. దాన్ని ఇవ్వటం జరిగింది. దాంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఇక ఫ్రీ బస్సు కూడా రేపు ఆగస్టు 15 నుంచి ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బయట ఇచ్చారు. ఇట్లా 1 by 1 ఒక్కొక్కటి ఇసుక సంబంధించిన భవన నిర్మాణ రంగం పూర్తి స్థాయిలో కుంటుపడింది గత ప్రభుత్వంలో అని చెప్పేసి మరి ఇసుక ఫ్రీగా పెడతాం, దాన్ని ఏదో ట్రావెలింగ్ ఛార్జీలు తీసుకొని ఇసుక సప్లై చేసేటువంటి పరిస్థితికి తీసుకురావటం. ఇట్లా 1 by 1 ఏంటంటే ఏ ప్రభుత్వమైనా, అది కుటుంబమైనా, ఒక వ్యాపారమైనా, ప్రభుత్వమైనా, ఎందుకంటే ఒకేసారి అందరం కూడా అద్భుతాలు సాధించలేం కనుక ఈ సంవత్సరం కాలంలో వాళ్ళు చేయవలసినటువంటి పని అనేది క్రమంగా చేసుకుంటూ వచ్చారు, జరుగుతూ ఉంది. సార్, మీరు చెప్పిన పథకాలు చూస్తే ఎన్నికల ముందు అయితే మాత్రం ఇంట్లో ఎంతమంది అంతమంది పథకాలు ఇస్తామని చెప్పినటువంటి కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు కానీ ఈ రోజున పథకాలు వచ్చేసరికి ఏంటంటే ఏదో ఒక అబ్జెక్షన్ అయితే రేజ్ చేస్తున్నారు. మీ ఇంటి కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందనో, లేదంటే మీకు ఇంటి లెంత్ ఎక్కువ ఉందని చెప్పని కూడా పథకాలు ఆగిపోతుంది. దీని మీద ఎలా స్పందిస్తారు? అంటే ఇప్పుడు తల్లికి వందన కూడా అదే పరిస్థితి ఆగిపోవడం జరిగింది. కొంతమందికి మీరు ఏదైతే గ్యాస్ సిలిండర్ అన్నారో గ్యాస్ సిలిండర్ కూడా కొద్దిమందిగా పడుతున్నాయి, కొంచెం ఆరోపణలు ఉన్నాయి. వాస్తవం ఏంటంటారు? అంటే వాస్తవానికి కొన్ని గ్రౌండ్ లెవెల్లో వచ్చేటువంటి పొరపాట్లు కానివ్వండి, ఏదైనా కానీ కరెంటు బిల్లు షాక్గా చూపించి ఆపటం అనేది కొద్దిగా ప్రజల్లో ఉంది. దాన్ని ప్రభుత్వం రెక్టిఫై చేసుకుంటూ ఉంటుందని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే అప్లికేషన్స్ పీరియడ్ కొంత ఇచ్చారు. ఏదైతే సచివాలయంలో కరెంటు బిల్లు ఎక్కువ వచ్చినాయనో, లేకపోతే ఇతర కారణాలు ఏదైనా ఆస్తులు ఉన్నాయని ఇంకోటని అట్లాంటి కారణాలు ఏమైనా ఉంటే రెక్టిఫై చేసుకుంటానికి సమయం ఇచ్చారు. ఆ రెక్టిఫై జరుగుతూ ఉంది. ఏదేమైనా కానీ బిలో పావర్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే వైట్ రేషన్ కార్డు ఉందో ఆ వైట్ రేషన్ కార్డే ఆధారంగా తీసుకోవాలి తప్పించి కరెంటు బిల్లు ఇవ్వాలి. ప్రతి ఒక్క ఇంట్లో కూడా కరెంట్ అనేది ఏసీ ఉండాలి, ప్రతి ప్యానల్ లైటింగ్ కావాలి, దానికి 50 యూనిట్లు తిరగాలి, 100 యూనిట్లు తిరగాలని అంటే సాధ్యపడదు. అది ప్రభుత్వాలు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని ఆ నెక్సెషన్ ఆ డిస్టెన్స్ ఇది లేకుండా
చేయవలసిన అవసరం అయితే ఉంది. సార్, మా ప్రభుత్వం వస్తే మహిళలకు భద్రత కల్పిస్తాం, రక్షణలో ఎలాంటి ఎటువంటి అరాచకాలైనా తొక్కేస్తామని చెప్పండి పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు ఏడాది కాలం చూస్తే ఎక్కడ చూసినా మహిళల మీద అరాచకాలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి. అంటే ఒక చోట మహిళకి ఏదైనా అన్యాయం జరిగితే నేను ఉంటాను వెంటనే. ఒక చోట పవన్ కళ్యాణ్ గారు ఒక చోట అట్లాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు దానిపైన ఎమ్మటే రియాక్ట్ అయ్యారు. హోంమంత్రితో సహా అందరినీ కూడా ఒక అల్టిమేట్ అనేది ఇచ్చారు. అంటే ఎక్కడ కూడా ఈ యొక్క రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి పాలక పార్టీలు ఏదైతే పాలకవర్గ పార్టీలు ఏదైతే ఉన్నాయో రాజకీయ పార్టీలు అధికారంలో భాగస్వాములు అయిన తర్వాత ఎవరో కూడా ఆ రకంగా ప్రశ్నించరు. కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు. అదేవిధంగా అధికారంలో ఉన్నప్పుడు కూడా తిరుపతిలో కల్తీ లడ్డు వచ్చి ఇలా కల్తీ జరుగుతుందని దాని మీద పెద్ద ప్రశ్నించడం ఏంటి, అక్కడ సభ పెడుతుంది, దాని మీద ఒక మనోభావాలు దెబ్బతినకూడదు అన్నటువంటి పెట్టారు సనాతన ధర్మం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మరి ఏదైతే రైస్ పేద ప్రజలకు ఇచ్చినటువంటి రైస్ మాఫియా చేతిలో పోతుందనే దాని మీద మనం అందరం చూసాం. కాకినాడ ఫోర్ట్కి వెళ్ళి అక్కడికి వెళ్ళేదానికి లేకపోయినప్పుడు కూడా ఆయన వెళ్ళి మరి ఆ యొక్క దాన్ని సీజ్ చేయడం కూడా జరిగింది. అనేకమైనటువంటి ఒక వ్యక్తి వల్ల ఒక వ్యవస్థ అనేది పూర్తిగా మారదు. ఒక వ్యక్తి మార్గంగా దారి చూపించగలుగుతాడు, ఆ దారిని అనుసరించేటువంటి వ్యక్తులు కానీ వ్యవస్థలు కానీ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఎంతోమంది 175 మంది ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు, ఎంపీలు అంతా వ్యవస్థ ఐఏఎస్లు, ఐపీఎస్లు ఈ రోజున వాళ్ళు ఐఏఎస్లు, ఐపీఎస్లు ప్రధానంగా ఈ భారతదేశంలో ఐఏఎస్లు, ఐపీఎస్లు కరెక్ట్గా ఉంటే ఏ వ్యవస్థ కూడా గాడి తప్పదు. వాళ్ళ వల్లనే వాళ్ళ యొక్క ప్లేస్ కోసమో ప్రమోషన్ల కోసమో వాళ్ళకి కావాల్సినటువంటి స్థానం కోసమో వచ్చినటువంటి రాజకీయ నాయకులు చెప్పినటువంటి చేయటం కానీ లేకపోతే వాళ్ళే మార్గాలు చూపించడం కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి. అందుట్లో ఒక వ్యక్తి వచ్చిన సంవత్సర కాలంలో ఒక డిప్యూటీ సీఎం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అన్నీ మార్చలేరు. అంటే మహిళలకి భద్రత కల్పిస్తామని చెప్పేటువంటి కూటమి ప్రభుత్వం ఈ రోజున సాక్షాత్తు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలోనే ఒక మహిళలకి చిన్న కుర్రోడిని తల్లిని కూడా చెట్టు కట్టేయడం జరిగింది. అదే ఆర్థికంగా లావాదేవీలు సంబంధం. దాని మీద దాంతోపాటు చూస్తే రాయలసీమ ప్రాంతంలో కూడా ఒక మైనర్ బాలికని 9 మంది అత్యాచారం చేసిన సంఘటన కూడా వెలుగులోకి వచ్చింది. అంటే దాని మీద ఎక్కడా కూడా గత ప్రభుత్వంలో చూస్తే దాని మీద ఎవరైనా ఫైట్ చేసి దాని మీద ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెడతాం, వాళ్ళ మీద ఇచ్చేయటం ఉండేది. ఇక్కడ ప్రభుత్వమే ప్రశ్నిస్తుంది కదా, అంటూ దాని మీద సీరియస్గా యాక్షన్ తీసుకోమంటుంది. ఇప్పుడు ఎవరం కూడా ఎక్కడ ఏదైనా అగాత్యం జరుగుద్దని ఏ ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి యంత్రాంగం అయినా కాపలా ఉండదు. సిచ్యువేషన్ జరిగిన తర్వాత దాని మీద రియాక్షన్ ఎలా ఉంది, ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నారు అనేది ముఖ్యం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ విధానంలో జరిగిన ఎమ్మటే దాని మీద చర్యలు తీసుకుంటాం, వాళ్ళను కఠినంగా శిక్షించండి అంటాం, అరెస్టులు చేయటం. ఇప్పుడు కుప్పంలో జరిగినప్పుడు జరిగిన దాన్ని ఎమ్మటే దాని మీద స్పందించింది ప్రభుత్వం, స్పందించింది, చంద్రబాబు నాయుడు గారు స్పందించారు, అందరూ కూడా స్పందించారు. ఆ రకంగా ఎక్కడా కూడా ఏంటంటే దానికి అవకాశం లేకుండా సహజంగానే చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేటర్ అనేది ఒక ఇది ఉంది. ఆయన దాంట్లో రౌడీజం ఇతర కార్యకలాపాలకు అతను ఎప్పుడు కూడా అవకాశం ఇవ్వలేదు. కాకపోతే ఈరోజు రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితి, గతంలో మనం 16,000 కోట్లు లోటు బడ్జెట్తో ఈ స్టేట్ ఇడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసినప్పుడు కొంత అప్పులు మార్గం పెరిగింది. ఆ అప్పు కూడా ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి దాన్ని 4 ఇంతలు చేశారు. ఎవరో కూడా ఏంటంటే ఆదాయ వనరులు లేకుండా సంపద అనేది సృష్టించకుండా ఊరికే ఏదో మేము చేస్తామంటే ఎవరు చెప్పినా అది అబద్ధాలే. ఆ రకంగా ఇవాళ అప్పులు ఉన్నాయి. తెచ్చినటువంటి అప్పులకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినా చంద్రబాబు నాయుడు గారు తెచ్చినా అంతిమంగా ప్రజలే కట్టాలి. వచ్చినటువంటి ప్రభుత్వమే దాని వడ్డీలు కానీ ఇతర అన్నీ కూడా కట్టవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఎవరు చేశారనేది సార్, ఎన్నికల ముందు జనసేన పార్టీ ఒక ప్రధాన ఎజెండాను అయితే బయట తీసుకొచ్చింది. సుగాలి ప్రీతి విషయంలో ప్రభుత్వం అన్యాయం చేసింది, మేము అధికారంకి వస్తే సుగాలి ప్రీతికి న్యాయం చేస్తామన్నారు. కనీసం అధికారం చేపట్టి డిప్యూటీ సీఎం 1 ఇయర్ అవుతుంది. కనీసం ప్రగాలి సూతి ఆ కేసు సంబంధం ఏదైతే ఉందో ప్రగాలి సూతి ఆ కేసుకు సంబంధించి అంతా పక్కదో పట్టింది. అంటే ఇంతవరకు కనీసం ఆ కుటుంబంతో కానీ వాళ్ళతో మాట్లాడే పరిస్థితి అయితే లేదు కుటుంబ ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ గారు కనీసం ఆ కుటుంబం కలవడం కూడా ఏం లేదు. మనం అంతకుముందు పవన్ కళ్యాణ్ గారే వాళ్ళ ఇంటికి వెళ్ళారు, ఆ విషయాన్ని రేజ్ చేసిందే పవన్ కళ్యాణ్ గారు, ఆ విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేసిందే పవన్ కళ్యాణ్ గారు. దాని మీద లోతుగా ఏ రకమైనటువంటి ఎంక్వైరీ జరుగుతుందనేది మనం చూడాలి. ఎందుకంటే ఇప్పుడు కూడా ఏంటంటే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మనకు ఉన్నటువంటి రైట్స్ కానీ లేకపోతే అధికారాలు కానీ లేకపోతే అధికార యంత్రాంగం ఏ రకంగా పనిచేస్తూ ఉందో దాన్ని పనిచేసుకోవాల్సినటువంటి లైన్లో తీసుకురావాల్సినటువంటి
బాధ్యత కూడా ఎన్నికైనటువంటి ప్రభుత్వం మీద, ప్రజాప్రతినిధుల మీద ఉంటుంది. ఇది కాకపోతే వచ్చినటువంటి అంటే ఘోరంగా విఫలమైన గత ప్రభుత్వంలో సంక్షేమ నవరత్నాలు తప్పించి వేరే ఏమీ లేదు. ఘోరంగా విఫలమైనటువంటి దాన్ని ఇప్పుడు అంతా కూడా సర్దిద్దుకొని వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నారు కనుక ఇంకా కొంత సమయం కావాలి. ఇప్పుడు సంవత్సరం అయింది, ఇంకో సమయం కావాలి కొద్దిగా. అధికారులు కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా కొరత ఉంది. అందుకని ఏంటంటే ఆ ఉన్నటువంటి ఆఫీసర్స్ అక్కడ ఇక్కడ కూడా ఏ ఆఫీస్ రాజకీయ నాయకులకి 5 సంవత్సరాలకు రిటైర్మెంటా లేకపోతే మళ్ళీ జాబ్ రావడం ఉంటుంది, కానీ ఇప్పుడు 62 సంవత్సరాల దాకా అధికారులకైతే ఉంది. వాళ్ళు కరెక్ట్గా ఉంటే ఏ వ్యవస్థ కూడా ఇది అవ్వదు. కానీ అక్కడే నేను కీలకమైనటువంటి వచ్చినటువంటి రాజకీయ పార్టీలు వాళ్ళే అనేక రకాలుగా వినియోగించుకొని చేస్తారు. వాళ్ళు కూడా వాళ్ళ ప్లేస్ కోసం, వాళ్ళ మెప్పు కోసం, వాళ్ళ గొప్ప కోసం, వాళ్ళ యొక్క లాబింగ్ కోసం వాళ్ళు కూడా తప్పులు చేసి అంతిమంగా బలయ్యేది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం. సార్, ఇప్పుడు రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నడుస్తుందా, రెడ్ బుక్ పరిపాలన నడుస్తుందా? వైఎస్ఆర్సీపీ రెడ్ బుక్ పరిపాలన నడుస్తుంది. రెడ్ బుక్ పరిపాలనలో భాగంగా వైసీపీ నాయకులను అరెస్ట్ చేయాలి, చేసే ఉన్నటువంటి దృష్టి రాష్ట్ర అభివృద్ధి మీద లేదని చెప్పి జగన్మోహన్ చెప్తారు. నిజంగా అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుందా, రెడ్ బుక్ పరిపాలన నడుస్తుందా? ఏం చెప్తారు? రాజశేఖర రెడ్డి గారు అప్పుడున్న మొన్న వైఎస్ఆర్సీపీ 2019 నుంచి 24 దాకా ఉన్నా, ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా, ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉన్నా, ఎవరున్నా కానీ రాజ్యాంగానికి లోబడి చేయవలసిందే. రాజ్యాంగం అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికి లోబడి చేయవలసిందే. అప్పుడు రాజారెడ్డి గారు రాజ్యాంగం అని వీలనేవాళ్ళు, ఇప్పుడు రెడ్ బుక్ అని ఏంటో ఊరికే ఒక హైప్ కోసం మీరు తప్పులు చేసేటువంటి వాళ్ళందరూ మేము గుర్తుపెట్టుకుంటాం అనే దానికోసం నామకరణం చేసి రెడ్ బుక్ అని అంటే తప్పించి ఎవరు చేసినా చట్టానికి లోబడి, కోర్టులకు లోబడి చేయవలసినటువంటిదే. అలానే తప్పు చేయని వాళ్ళందరినీ తీసుకెళ్ళేసేది కూడా. అప్పటి దాంట్లో ఇక్కడ ఏమైందంటే కక్ష సాధింపుగానే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. దానికి ప్రత్యేకంగా ఈరోజు కూడా ప్రభుత్వం ఏంటంటే ఉన్నటువంటి ఎవరైతే ఇప్పుడు లిక్కర్ స్కామ్ కానీ ఇతర విషయాల్లో ఎవరైతే స్కామ్లు ఎక్కువ చేశారో వాళ్ళని ఒక పద్ధతి ప్రకారంగా ఎంక్వైరీ పెట్టి ఉన్నటువంటి కేసులు ఏదైతే ఉన్నాయో దానికి చట్టానికి లోబడి, జ్యుడిషియల్కి లోబడి దాన్ని చేస్తున్నటువంటి పరిస్థితి తప్పించి రెడ్ బుక్ అనేది ఇది ఎవడ జోబులో జాగిరి కాదు. ఒకళ్ళు రెడ్ బుక్, ఒకళ్ళు రాజారెడ్డి రాజ్యాంగం నడిపెత్తానికి ఎవరి జోబులో జాగిరి కాదు. అవి ఏంటంటే ఊరికి చెప్పుకోవడానికి మాత్రమే అవన్నీ. కానీ ఎవరు వెళ్ళినా కానీ జ్యుడిషియల్కి లోబడి, రాజ్యాంగానికి లోబడి, చట్టానికి లోబడి చేయవలసినటువంటి అట్లాంటివి కాకుండా ఎవరు చేసినా ఫెయిల్ అవుతాయి తప్పించి ఏమీ ఉండదు. సార్, వైసీపీ నాయకులు ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో వారి మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారు, అరెస్టులు చేస్తారంటారు జగన్మోహన్ రెడ్డి. సాక్షాత్తు జగన్మోహన్ చెప్తున్నారు, నాపై కూడా కేసులు బనాయిస్తున్నారు, ఏదో రోజున అరెస్ట్ చేస్తామని చెప్పి బెదిరింపులు చేస్తారు, నేను విజయవాడలో ఉన్నాను రండి అంటున్నారు. ఆయన ఏంటంటే ఇప్పుడు అరెస్ట్ అవ్వటం అనేది ఎవరికాలకి ఒక మోడర్న్ అయింది. ఇప్పుడు రాజకీయాలు ఇప్పుడు ట్రెండ్ అంతా కూడా గత 15-20 సంవత్సరాలుగా అరెస్టులు అవ్వటము, పాదయాత్రలు అనేది ఒక ట్రెండ్ అయింది. అది ఎవరు పనిచేసి గెలవడం కాదు, అరెస్ట్ అవ్వడం, సింపతి ద్వారా గెలుస్తాం అనేటువంటి ఒక కాన్సెప్ట్ అనేది కొత్త ట్రెండ్. అది అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అదే పరిస్థితి అంటారా? చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవ్వడం వల్లే కూటమి అధికారంగా వచ్చిందంటారు. అట్లాగా వాళ్ళు ఆ రోజు ప్రభుత్వం చేసినటువంటి దమనకాండలు, తప్పులు, అడ్మినిస్ట్రేషన్ లేకపోవటం, ఎక్కడ డెవలప్మెంట్ లేకపోవటం, ఊరికే అరాజకీయాలు చేయటం, ఇవన్నిటికి మించినటువంటిది రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు అసలు దురభాషలు ఆడటం, కనీసం ఎక్కడ బ్రోకర్ హౌసెస్లో కూడా అట్లాంటి భాష లేనటువంటి భాషను వాడటం, అది పెద్ద ఎఫెక్ట్ ఆ ప్రభుత్వానికి. ప్రజలందరూ కూడా ఇప్పుడు అసెంబ్లీలో మనం ఏం తిట్టుకుంటా ఉన్నాం, అసెంబ్లీలో ఏ రకంగా లాక్కుంటా ఉన్నాం అనేది పంపుల దగ్గర నీళ్ళు పట్టుకునే వాళ్ళు కూడా చూస్తారు. చూసి వాళ్ళు నానాభూతులు తిడతారు అసెంబ్లీలో ఉన్న వాళ్ళని, అవి వాళ్ళకి తెలియవు, వినబడవు. ఇక్కడ మాలాంటి వాళ్ళు గ్రౌండ్లో ఉంటాం కనుక తెలుస్తుంది. టీవీల దగ్గర కూర్చున్న వాళ్ళు ఏం తిడతారు, ఏ రకంగా ఉంటుంది అనేది. వాళ్ళు ఏమనుకుంటారంటే ప్రజలు ఏం చూడట్లేదు అనుకుంటుంటారు. గత ప్రభుత్వంలో ఆ యొక్క ఎఫెక్ట్ అనేది ఆ ప్రభుత్వానికి ఎక్కువ ఉంది. అడ్మినిస్ట్రేషన్గా పూర్తిగా ఫెయిల్ అయ్యారు, అభివృద్ధి అక్కడ లేదు. దాని మీద ఎన్నికైన ఎమ్మెల్యేలే రౌడీల్లాగా రోడ్డు మీద తొడలు కొట్టేటువంటి పరిస్థితి, మంత్రులు మాట్లాడే భాష సరైనది లేక దెబ్బతింది అది ఆ ప్రభుత్వం. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అట్లాంటి దీనికి స్వస్థపలికి ఒక విలువలతో కూడినటువంటి భాషా విధానం ఏదైతే ఇప్పుడు మనలో ఒక ఎమ్మెల్యేని 3-4 లక్షల మంది ఎన్నుకుంటా ఉన్నారు, ఒక ఎంపీని 15-20 లక్షల మంది ఎన్నుకుంటా ఉన్నారు. 5.5 కోట్ల మంది ప్రజలు మనం ఒక చూస్తారు. మనం ఏ రకమైనటువంటి దుస్తులు వేసాం, మన భాష ఏ రకంగా ఉంది, మన ఒక ప్రవర్తన ఏ రకంగా ఉంది గమనిస్తారు. దాన్ని ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. దాన్ని ఫాలో అయ్యి చెడిపోయే వాళ్ళు ఒక మంచి కల్చర్ని చెడు కల్చర్కి వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా వస్తాయి నాయకులు ఫాలో అయ్యేటువంటి.
ఒక సినిమా యాక్టర్ ఒక డ్రెస్ వేస్తే ఇక్కడ యువత వచ్చి ఆ డ్రెస్ దొరుకుద్ది. ఒక సినిమా యాక్టర్ ఒక క్రాప్ కటింగ్ కొట్టించుకుంటే ఒక హీరోయిన్ ఒక శారీ కానీ ఒక దుస్తులు కానీ చేస్తే ఉన్నటువంటి యువత ఆ రకంగా వెళ్ళే పరిస్థితి అదే ఫాలో అవుతుంది. అట్లాగే ఒక రాజకీయ నాయకుడు కూడా ఆ యొక్క ప్రవర్తన వల్ల ఎట్లా ఉంటాడో ఆ రాజకీయ నాయకుని ఫాలో అయ్యేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అందుకని ఏంటంటే ఇప్పుడు మనం రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రజలు మనం ఒక కుటుంబ పెద్దగా ఒక కాన్స్టిట్యున్సీకి ఒక రాష్ట్రానికి మనం మంచి చేయాలన్నటువంటి వాళ్ళు వచ్చాం కనుక మనం మాట్లాడేటువంటి మాట విలువలు అన్నీ కూడా మనం ధరించేటువంటి దుస్తులు మన యొక్క బాడీ లాంగ్వేజ్ కూడా చాలా ముఖ్యమైనటువంటిది. ఆ రకంగా గత ప్రభుత్వం దెబ్బతింది. సంక్షేమాలు ఇచ్చారు అందరికీ, ప్రతి ఇంట్లో ముగ్గురికో నలుగురికో ఇద్దరికో సంక్షేమాలు అందినాయి. 15,000 20,000 అది ఒక ఆవిరిలాగా ఆ డబ్బులు అట్లాగా ఆవిరిలాగా అయిపోయినాయి తప్పించి స్థిరమైనటువంటి అభివృద్ధి లేదు, స్థిరమైనటువంటి డెవలప్మెంట్ లేదు. వచ్చినటువంటి డబ్బు ఆ నెలలో వస్తే ఏదో బట్టలు ఇంకోటో కొనుక్కునేది ఆవిరిలో కలిసిపోయి ప్రభుత్వంకి వచ్చేటికి అప్పులు పెరిగినాయి. వడ్డీలు మళ్ళీ అంతిమంగా కట్టేది ప్రజలే. ఎందుకంటే దానివల్ల ఇక్కడ ట్యాక్సీలు పెరుగుతూ ఉంటాయి, అన్ని వస్తువుల మీద ట్యాక్సీలు పెడితే ఆ వస్తువులు కొనేది ప్రజలే కనుక అంతిమంగా బలయ్యేది ప్రజలే. సార్, జగన్మోహన్ రెడ్డి గారు గత ఈ నెలలో చూస్తే పల్నాడు పర్యటనకి చూశారు. పల్నాడు పర్యటనలో ఆ పర్యటనలో కాన్వాయ్లో భాగంగా సింగయ్య అనే ఒక కార్యకర్త చనిపోయాడు. టోటల్ ఎపిసోడ్ చూస్తే ఆ పల్నాడు పర్యటన మీద ఏం చెప్తారు, ఎలా స్పందిస్తారు మీరు? అంటే ఆ ప్రమాదం చూస్తేనేమో ఫస్ట్ రోజు ఎస్పీ గారు ఏమో జగన్మోహన్ రెడ్డి వెహికల్ కాదని చెప్పి ఎస్పీ గారు చెప్పారు. మళ్ళా మూడో రోజున జగన్మోహన్ రెడ్డి వెహికల్ ఢీకొంది, దానివల్ల ఏదేమైనా టోటల్ ఎపిసోడ్ ఏం చెప్తారు మీరు? జరిగినటువంటి దీంట్లో సింగయ్య అన్న అతను ఒక కార్యకర్త కావచ్చు, సింపతి పరులు కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని చూద్దామని రావచ్చు, లేకపోతే ఆయనకి ఏదో చెప్పుకుందాం నా బాధ అని రావచ్చు. ఏదేమైనా కానీ ప్రాణం కోల్పోయారు. అది ఆ కారు తొక్కిందనేది చూపిస్తున్నారు, విజిల్స్లో చూపిస్తున్నారు. ఏదైనా కానీ అక్కడ కొంత కట్టుదిట్టమైనటువంటి బందోబస్తు ప్రభుత్వం ఇవ్వాలి. ప్రభుత్వం కాకపోతే అది అక్కడ పర్మిషన్ నిరాకరించింది కనుక ఆ పార్టీ వాళ్ళు కొంత జాగ్రత్త తీసుకెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నాయకుడు వస్తున్నప్పుడు ఆ పార్టీ లీడర్సే వాలంటీర్లుగా వ్యవహారం చేసుకుని ఎవరికి ఎట్లాగా ప్రమాదం జరగకుండా. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ అయినా ఒక మీటింగ్లు పెట్టేటప్పుడు అనేకమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారు. అక్కడ పార్టీ అన్ని వింగులను ఏర్పాటు చేసుకొని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి అక్కడ జరిగినటువంటి నష్టాన్ని ఎమ్మటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆ ఒక వ్యక్తిని కానీ కుటుంబాన్ని కానీ పరామర్శించడం కానీ వెళ్ళటం కానీ అట్లా ఏ రకంగా జరిగిందని దాని మీద తను ఒక ఎంక్వైరీ చేయటం కానీ ఓపెన్గా జరిగి ఉంటే అది బాగుండేది. కానీ అట్లాంటి పరిస్థితి మానవత్వం లేనటువంటి పరిస్థితి అయిపోయింది అక్కడికి వచ్చేవాడికి. అది ఏదైనా కానీ చట్ట ప్రకారంగా ఏ రకంగా ఉంటే ఆ రకంగా దాని మీద ముందుకు వెళ్ళవలసినటువంటి ఆ సంఘటన చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు, Z+ కేటగిరీలో ఉన్నారు. భద్రతా వైఫల్యం అంటారా, ప్రభుత్వ వైఫల్యం అంటారా, వైసీపీ వైఫల్యం? అంటే భద్రత మేము నీకు పర్మిషన్ లేదు అనేటువంటిది ముందు స్పష్టంగా చెప్పారు. పర్మిషన్ లేదు అంటే ఒకవేళ Z+ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తికి భద్రత కల్పించడంలో వైఫల్యం అయింది ప్రభుత్వం అంటారు. వైఫల్యం Z+ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తులు ఆల్రెడీ రో పార్టీ వ్యక్తులు ఉండాలా, రో పార్టీ టీం లేదు, దానివల్ల ఈ సంఘటన జరిగింది అనేది వైసీపీ ఆరోపణ. రో పార్టీ అనేది మనము ఆ టీం అనేది ఎక్కడ స్పాట్ అయితే ఒక ఇల్లు ఉంటుందో ఆ ఇంటి దగ్గర రో పార్టీ ఏర్పాటు చేస్తారు తప్పించి వెహికల్ చుట్టూ వెహికల్ వెళ్తూ ఉంటే పరిగెత్తుకుని వెళ్తానికి వాళ్ళు కూడా మనుషులే కదా, రో పార్టీ వ్యక్తులు కూడా. అది కరెక్ట్ కాదు. అనేది ఏంటంటే అక్కడ ఆల్రెడీ ప్రభుత్వం డీజీపీ పర్మిషన్ లేదని చెప్పి చెప్పినప్పుడు దానికి కావాల్సినటువంటి జాగ్రత్తలు ప్రభుత్వం, ఎందుకంటే గతంలో ఉన్నప్పుడు మీరు ఇవ్వలేదు పర్మిషన్. మా పవన్ కళ్యాణ్ గారిని వైజాగ్ హోటల్లో నిర్బంధించి అనేకమైన ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి. లేకపోతే హైదరాబాద్ నుంచి వస్తామంటే కనీసం ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ దిగడానికి లేకుండా అక్కడి నుంచి క్యాన్సిల్ చేసినటువంటి పరిస్థితి. లేకపోతే రోడ్డు మార్గంలో వస్తున్న రోడ్డు మార్గంలో ఆపినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా ఇవాళ ఎందమ్మా అంటే రేపు అందమ్మా, మీరు చేసినవే అవి రెట్టిఫై అవుతూ ఉంటాయి. ఆ రోజున మరి అదే యువకాలం నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తూ ఉంటే అనేక చోట్ల ఆపి వాళ్ళ మీద కేసులు పెట్టి అనేక రకాల ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి. అదే రకంగా మీరు కూడా 2018లో ఆయన కూడా పాదయాత్ర చేశారు. ఆ రోజున మరి వాళ్ళు కూడా ఇబ్బందులు పెడితే పాదయాత్ర చేసి ఉండేవాళ్ళు కాదు కదా. ఇవన్నీ కూడా ప్రభుత్వం ఉన్నప్పుడు కొద్దిగా మన మైండ్తో ఆలోచన చేసుకుని కాస్త ప్రజలు కూడా చూస్తూ ఉంటారు, ప్రతి ఇన్సిడెంట్ కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఆ పరిస్థితిలో వాళ్ళు ప్రభుత్వం కాదన్నా మనం వెళ్తున్నాం కనుక వ్యక్తులు పరామర్శించడానికి వెళ్తున్నాం, ఓ బహిరంగ సభ కాదు, పరామర్శిస్తానికి వెళ్తున్నాం కనుక మన జాగ్రత్తలు మనం తీసుకుని వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. అందుకని దాన్ని ప్రతిపక్షంగా వాళ్ళు ప్రభుత్వం పైన బురద జల్లుతారు. ప్రభుత్వం ఏమో ప్రతిపక్ష నాయకుడు
అరాజకాలు సృష్టిస్తూ ఉన్నాడు, ఇక్కడ ప్రజల్లో భయాందోళన కలిగిస్తూ ఉన్నారు, లేదా ఇట్లాంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కలిగిస్తూ ఉన్నారని సహజంగా ఇవన్నీ వచ్చాయి. అంటే జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పిస్తే ఆ పరిస్థితి జరిగేది కాదనేది బొత్స సత్యనారాయణ గారు చెప్తారు. మన గవర్నర్ కూడా కంప్లైంట్ ఇప్పుడు ఎవరు పార్టీకి వాళ్ళు చెప్తూ ఉంటారో అది కరెక్ట్ కాదు. అక్కడ చెప్పారు కనుక నేననేది ఏంటంటే ఏ పార్టీకి ఆ పార్టీ ఒక సిస్టమేటిక్గా వాలంటీర్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళ నాయకులే కదా వచ్చేది, అపోజిషన్ నాయకులు కాదు, అక్కడ రారు కదా. వాళ్ళ నాయకులు, వాళ్ళ కేడర్, వాళ్ళ మహిళలు కానీ ఎవరైనా కానీ వాళ్ళు వచ్చేవాళ్ళు కనుక వాళ్ళే వాలంటీర్లు పెట్టుకొని సక్రంగా వెళ్ళినట్లయితే ప్రభుత్వం కూడా దానికి ఏం చెప్పడానికి ఉండదు. అదేమైనా అన్నింటికంటే ముందు ముఖ్యంగా ఏంటంటే అక్కడ మనిషి మరణించాడు కనుక తక్షణమే అక్కడ ఆగి అవసరమైతే ఆ వ్యక్తిని తీసుకుని హాస్పిటల్లో జాయిన్ చేసి తనకు కావాల్సినటువంటి అన్ని చేసి ఉంటే అది బాగుండేది. అంతేగాని ఈ రోజున మనం ఏదో ప్రతిపక్షం మా మీద వేస్తుంది, అధికార పార్టీ ఏదో వేస్తుంది అంటమాట కరెక్ట్ కాదు. అది అక్కడ మనం చేయవలసినటువంటి కార్యక్రమాన్ని మనం తీసుకోలేదు, దాన్ని వాళ్ళందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. సార్, ఎన్నికల ముందు మీ పైన ఒక దాడి జరిగింది, ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు స్పందించి ఏంటి అసలు ఆ దాడి ఏంటి, టీడీపీ వాళ్ళు మీ మీద దాడి చేసిన ఆ రోజు ప్రచారం జరిగింది అంటే ఎన్నికల ముందు కాదు, ఏం జరిగిందండి? ఎన్నికల ముందు కాదు, ఇప్పుడు చాలా 2023లో కాదు, అది ఇప్పుడు 2017 పవన్ కళ్యాణ్ గారు కూడా దగ్గరికి వచ్చారు అప్పుడు. అవును, 17 అంటే 23లో వారాయాత్రకు వచ్చాను. అవునండి. అప్పుడు నేను ఇంకా ఈ పార్టీలో జాయిన్ అవ్వాలి, అంటే నేను టీడీపీలో ఉన్నాను అప్పుడు, ఎంపీపీ మా వైఫ్. ఓకే అండి. అప్పట్లో అనేక రకాల రాజకీయ కుట్రలుగా కేసులు పెట్టించడం, దాడులు చేయటం అట్లాంటి అన్నీ వచ్చినాయి. దాన్ని మేము బలంగా ఎదుర్కొన్నాం, జనం ఉన్నారు, బలంగా ఎదుర్కొన్నాం. అది అంటే ఆ టైంలో చింతనేని వర్గీయులు మీ మీద దాడి చేయించారని చెప్పి ప్రచారం కూడా జరిగింది. అంటే జరిగినాయి కానీ ఆ టైంలో జస్ట్ మిస్ అయ్యారు మీరు. జరిగినది కానీ అంత ఇప్పుడు ఆయనకి మనకి నేరుగా ఏం లేదు. చింతనేని మరి మధ్యలో కొంతమంది దాన్ని కల్పించి వ్యవహారం చేశారు. ఆ రకమైనటువంటి పరిస్థితి నుంచి ఆ రోజు బయటకు వచ్చి వాళ్ళంతా హ్యాపీగానే ఉన్నాం. ఎలా ఉన్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ముఖ్య నాయకులు? ఇప్పుడు మీకు ప్రజెంట్ దెందులూరు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన టీడీపీ, మీరు జనసేన. బాగానే ఉన్నారు. ఎలా ఉన్నారు? యూనిటీ ఉంది, 3 పార్టీ బాగానే ఉంది, ఇబ్బంది లేదు. ఇప్పుడు ఎవరు కూడా అందరూ రాజకీయాలుగా అందరూ ఒక అవగాహనతో ఉన్నటువంటి వాళ్ళు, ఏ రోజు ఏదో కొత్తగా వచ్చినటువంటి వాళ్ళం కాదు. ఉన్నాం కనుక ఎవరు ఏంటి అనేది అందరికీ తెలుసు. ఆ రకంగా ఎవరు లిమిట్స్లో వాళ్ళు ఉన్నని చెప్పి ఏ ప్రమాదాలు కూడా రావు. ఆ లిమిట్స్ దాటి ఒకరికొకరు వ్యవహారం చేసుకున్నప్పుడు మాత్రం అటువంటివి వస్తాయి. ఇప్పుడైతే ప్రస్తుతానికి అట్లాంటివి ఏమి లేవు, అన్నీ బాగానే ఉన్నాయి. సార్, జనసేన పార్టీ అధికారంకి వచ్చి ఏడాది కాలం అవుతుంది. ఏడాది కాలంలో జనసేన పార్టీ బలపడిందా, బలహీనపడిందా? డెవలప్ అయిందా పార్టీ? అంటే గ్రామీణ కింద గ్రౌండ్ లెవెల్, మాకు గ్రౌండ్ లెవెల్ నుంచి అంటే 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అదేవిధంగా ఈ రోజున అనేకమైనటువంటి కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఇచ్చారు. పార్టీ ఆ రకంగా బలపడింది. ఓవరాల్గా స్టేట్ వైడ్గా ఏంటంటే ఎవరి పార్టీని వాళ్ళు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అది మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటూ ఉన్నారు. దాని మీద ఏంటంటే స్టేట్ వైడ్గా ఒక పాలసీ ప్రకారంగా కొద్ది రోజుల్లో పార్టీ ప్రక్షాళన చేయాలనేటువంటి ఆలోచన పార్టీలో ఉందనేది మాకు తెలిసింది. అన్నీ కూడా చేస్తుంది పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఆయన ఒక్క హ్యాండ్ మీద ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి కనుక ఆయన ఆలోచనల మేరకు అందరం కూడా పనిచేయటమే. ఏలూరు జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నారు, ఏలూరు ఇన్ఛార్జిగా ఉన్నారు. ఏలూరు జిల్లాలో జనసేన పార్టీ పరిస్థితి ఎలా ఉంది గతానికి ఇప్పుడు పోల్చుకుంటే? అంటే పార్టీగా బాగానే ఉంది, కాకపోతే కొన్ని ఎక్కడికక్కడే ఎమ్మెల్యేలకి మా వాళ్ళకి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు అయితే గ్రౌండ్లో ఉన్నాయి. పైన ఎంతమంది లీడర్స్ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే మా మనోహర్ గారు, లేకపోతే పైన లోకేష్ గారు, వీళ్ళంతా కలిసి ఉన్నప్పటికీ కూడా లోకల్గా ఏంటంటే 3 పార్టీలు క్యాడర్కి ఒక ఎమ్మెల్యే న్యాయం చేయాలనుకున్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ రకంగా గతంలో ఇప్పుడు 1994 లేదా 99, 2004, 89కి లేదా 2009కి ఇప్పటికి చాలా తేడా ఉంది. రాజకీయాలు కానీ వాళ్ళు ఉన్నటువంటి లీడర్స్ కానీ చాలా తేడా ఉంది. గవర్నమెంట్లో కూడా ఆర్థిక వనరులు కూడా చాలా తేడా ఉంది. గవర్నమెంట్లో నుంచి ఏదన్నా ఫీడ్బ్యాక్ ఆర్థిక వనరులు అనేది వస్తేనే ఇక్కడ ఎమ్మెల్యే కూడా ఏదన్నా క్యాడర్కి కూడా ఏదైనా పనిచేయడానికి కానీ ఏమన్నా ఉంటాయి. అదేవిధంగా స్కీమ్స్ కూడా ఏమి లేవు. ఇప్పుడు కనీసం క్యాడర్కి ఇవ్వడానికి ఏమీ లేవు, లేదంటే ఎవరైనా అనేక కుల వృత్తులు చేసేవాళ్ళకి వెళ్ళదు. మొన్న పెట్టారు, మళ్ళీ బ్రేక్ అయినాయి, ఇస్తారు భవిష్యత్తులో. ఇట్లా ఏంటంటే క్యాడరు ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళు కూడా. ఏ పార్టీలో ఉన్న క్యాడర్ ఆ పార్టీలో వాళ్ళు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పనిచేసి మా పార్టీ మా నాయకుడు గెలవాలి, మా వాడు ఎమ్మెల్యే అవ్వాలి, మా పార్టీ అధికారంలోకి రావాలి, వస్తే మేము కూడా 10 మందికి గ్రౌండ్లో పని చేయగలుగుతాం, మా నాయకుడు మాకు చేస్తాడన్నటువంటి ఆశ, ఆకాంక్ష, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి.
ఇప్పుడు 3 పార్టీలకు ఒకే ఎమ్మెల్యే అయ్యేటప్పటికి ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా నీరు గారిపోయినాయి. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, అన్ని పార్టీలు అట్లా ఉన్నాయి. దాని వరకు కొంతమంది ఎమ్మెల్యేలు యాక్టివ్గా వాటిని సర్దిద్దుకుంటూ ఉన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు ఒక వర్గాన్ని అవాయిడ్ చేసుకుని ఒక వర్గాన్ని చేసుకుని ఉంటా ఉన్నారు. నాయకుల మధ్యలో మేము మాట్లాడుకుంటున్నాం, ఎక్కడికెక్కడ సరి చేసుకుంటూ ఉన్నాం, ముందుకెళ్తాం. అంటే కుటుంబ పార్టీలో ఉన్నటువంటి నాయకులు అడుగుతున్నారు, ఎమ్మెల్యేల స్థాయిలో కూడా కొన్ని ప్రాంతాల్లో గ్యాప్ అయితే ఉందని చెప్పి అంటున్నారు 3 పార్టీల మధ్య. సహజంగా అంటే ఆధిపత్యం అంతా టీడీపీ ఉంటుంది, జనసేన కొంచెం మమ్మల్ని పట్టించుకోవట్లేదు, అంటే కష్టపడిన కార్యకర్తలపై మాట వినే పరిస్థితి లేదని చెప్పి అంటారు గ్రౌండ్ లెవెల్లో. అంటే సహజంగా ఉంటుంది. ఇది ఉమ్మడి కుటుంబం. ఉమ్మడి కుటుంబంలో 10 మంది పిల్లలు ఉంటారు, భార్య తల్లిదండ్రులు అన్నములు ఉంటాం, అనేక రకాలుగా ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఈ రకంగా ఉంటాయి. సహజంగా మనస్పర్ధలు ఉంటాయి. ఇక్కడికి వస్తాడు ఏమవుద్దంటే 21 మంది మా ఎమ్మెల్యేలు ఉన్నారు. మా పవన్ కళ్యాణ్ గారు, మేను మనోహర్ గారు, నాగబాబు గారు ఇప్పుడు ఉన్నారు. మిగతా వస్తాడికి ఏమవుద్దంటే 175 కాన్స్టిట్యున్సీల్లో అధికారంలో కూటమి అయినప్పుడు కూడా తెలుగుదేశం అనేటువంటి ఫీలింగ్ అనేది ఉంటుంది కనుక సహజంగా ఆఫీసర్స్ కూడా అటు మొగ్గు చూపుతారు. సహజంగా ఎలక్షన్స్కి ముందు మా జనసేన పార్టీ అంటే ఏ అధికారైనా కొద్దిగా స్పందించి గౌరవం ఇచ్చేవాళ్ళు. కొద్దిగా అది చాలా ఏరియాల్లో కొద్దిగా అది లోపించింది. అది మా పార్టీలో కూడా ఉంది. పైన చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సుదీర్ఘంగా వాళ్ళు ఆలోచన చేసుకుని డైరెక్షన్స్ ఇస్తూ ఉన్నారు. దాన్ని బట్టి అందరం కూడా, ఎందుకంటే రాష్ట్రం కోసం ఈ కూటమి ఏర్పడింది కనుక, రాష్ట్రం కోసం ప్రజల కోసం ఏర్పడింది కనుక దాన్ని అందరూ అర్థం చేసుకుని ముందుకెళ్తాం. అంటే కింది స్థాయిలో జనసేన ఎమ్మెల్యేలకి కనీసమైనటువంటి గౌరవం లేదని చెప్పి అంటారు. గౌరవించట్లేదు, అధికారులు కూడా మాట వినే పరిస్థితి లేదు. గౌరవం అనేది అధికారులు కూడా మాట వినే పరిస్థితి లేదు. టీడీపీ వాళ్ళు మాట వింటున్నారు, పేరుకే ఎమ్మెల్యే తప్ప. అంటే గౌరవం చేయించే పరిస్థితి ఉంటుందని చెప్పంటారు. నిజంగా పరిస్థితి ఉందంటారు? ఆ పరిస్థితి లేదు, కానీ గౌరవం అనేది మనమే తెచ్చుకోవాలి. అది ఎవరు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఎవరు గౌరవం అనేది అది మనం తెచ్చుకోవాలి. మన వెనకమల ఉన్నటువంటి ప్రజలు మన బలంగా మనం ఎక్కడైతే ఉంటామో అధికారులు మన వైపు ఉంటారు. ఏ పదవి లేకపోయినా ప్రజలు మన పక్కన ఉంటే పదవులు అవసరం లేదు, పార్టీలు అవసరం లేదు, అధికారులు వింటారు, కంపల్సరీగా వినవలసిందే. అది ఎక్కడైనా చిన్న ఏంటంటే ఉన్నప్పుడు కూడా దాన్ని సరి చేసుకొని మా ఎమ్మెల్యేలు అందరూ కూడా యాక్టివ్గా పవన్ కళ్యాణ్ గారు ఏ ఉద్దేశంతో అయితే ఉన్నారో ఆ ఉద్దేశంలో అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. కొద్దిగా ఇబ్బందులు అయితే ఉండటం అనేది వాస్తవమేది, దాన్ని నగ్న సత్యం అది మనం మీడియాలో చెప్పవసరం లేదు, బయట తెలిసింది, అన్నీ తెలిసినాయి. దాన్ని అంతా కూడా అధిగమించి పవన్ కళ్యాణ్ గారు ఒక రూట్ మ్యాప్లో ఏదైతే చెప్తా ఉన్నారో ఆ రకంగా వెళ్ళడానికి అందరూ కూడా పనిచేస్తూ ఉన్నాం. సార్, రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ఎలా ఉంది? గతానికి ఇప్పుడు పోలిస్తే ఎలా ఉంది? లాండ్ ఆర్డర్ ఇప్పుడు కొద్దిగా మెరుగైంది. ఇప్పుడు కానీ గతంలో విచ్చలవిడి పరిస్థితి అయిపోయింది. గతంలో అంటే లాండ్ ఆర్డర్ ఎప్పుడు ఒకటే, లాండ్ ఆర్డర్ని యూజ్ చేసేటువంటి లీడర్స్ డిఫరెన్స్ వల్ల పాడవుతుంది తప్పించి లాండ్ ఆర్డర్ వాళ్ళు కూడా సిస్టమ్కి వెళ్ళాలనుకుంటారు. ఆ సిస్టాన్ని డిస్టర్బ్ చేసేటువంటి నాయకత్వం ఉన్నప్పుడు మాత్రమే అదే ఉంది. లాండ్ ఆర్డర్ మనం మారుతూ ఉంటాం కానీ లాండ్ ఆర్డర్ మారదు. దాంట్లో కూడా వ్యక్తులు, ఎస్పీలు, పోలీసులు మారుతారు కానీ వ్యవస్థ అట్లా ఉంటుంది. దాన్ని యూజ్ చేసేటువంటి ఎవరైతే పరిపాలన చేస్తున్నారో వాళ్ళు వంకరగా తిప్పి అనేకమైనటువంటి వాళ్ళ స్వార్థాలకు వాడుకుంటంలోనే లాండ్ ఆర్డర్ పాడవుతుంటుంది. లాండ్ ఆర్డర్కి ఎప్పుడు కూడా స్వేచ్ఛ ఉంటే వాళ్ళ దాని మీద ఎవరి యొక్క ప్రమేయం లేకుండా ఉంటే సక్రంగా ఉంటుంది. సార్, ఆర్టీసీ జోనల్ చైర్మన్గా ఈరోజు బాధ్యతలు చేపట్టారు. 1 year కాలం అవుతుంది. మీ ముందున్న సవాళ్ళు ఏంటి? ఎలా డెవలప్ చేస్తే మీ ప్రణాళిక ఏంటి? మా ముందు సవాల్స్ ఏం లేవు, ఎందుకంటే బస్సులు అయితే కొత్తగా బస్సులు తీసుకుంటూ ఉన్నారు. మనకి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అనేకమైనటువంటి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అన్నిటికంటే భిన్నమైనటువంటి డిపార్ట్మెంటు ఆర్టీసీ. ఈ ఆర్టీసీ భిన్నమైంది కానీ చాలా బాధ్యత కలిగినటువంటిది. ఎందుకంటే డైలీ ఒక 40-50 లక్షల మందిని వారి యొక్క గమ్యానికి చేర్చేటువంటి ప్రధాన బాధ్యత ఉన్నటువంటి రంగం ఈ రవాణా సంస్థ మన ఆర్టీసీ. దాంట్లో చాలామంది శ్రామికులు, కష్టపడేటువంటి డ్రైవర్స్, లేకపోతే కండక్టర్స్ కానీ, లేకపోతే శ్రామిక వర్గం కానీ ఉన్నారు. కానీ అధికారులు చాలా భిన్నమైనటువంటిది, మొండిగా ఉండేటువంటి అధికారులు ఉన్నారు. దాంట్లో ప్రభుత్వాలు కూడా వాళ్ళకే మళ్ళీ ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే అది వాళ్ళ యొక్క జోబి సంస్థగానే ఉంది కానీ అది ప్రభుత్వ సంస్థగా కానీ నాకు తెలిసి లేదు. నేను నిర్భయంగా మాట్లాడుతున్నాను, ఏం పర్లేదు. అక్కడ అధికారులు అయితే చాలా భిన్నం. నాకు తెలిసి నేను దాదాపు 35-40 సంవత్సరాలు చూస్తూ ఉన్నాను కానీ అనేకమైన డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. కానీ ఆ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఒక ప్రభుత్వాన్ని అనుసరించి వెళ్తాయి. ఇది ప్రభుత్వాన్ని అనుసరించి వెళ్ళే డిపార్ట్మెంట్ కాదు, ఆపోజిట్గా ఉంటుంది. ఆపోజిట్ వాళ్ళ ఇష్టానుసారం.
అందుకని ఏంటంటే మేమేమి ఇప్పుడే మీటింగ్ రేపు 8వ తారీఖున ఇప్పుడు వేస్తారంట, సంవత్సరం అయింది. అందుకని ఏంటంటే దాని గురించి మనం ఏం మాట్లాడలేం. ప్రభుత్వం మా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు గుర్తించి మాకు చైర్మన్కి ఇచ్చారు. మా పాత్రను మేము మా బాధ్యతను కానీ పాత్రను పోషిస్తున్నాం అంతే. సార్, ఆర్టీసీ వ్యవస్థలో ఎలాంటి మార్పులు తీసుకోవాలి మీరు అక్కడ మీ ప్లాన్? ఉండడానికి ఉన్నాయి, ఆశలు చాలా ప్రణాళికలు ఉంటాయి, కానీ మనం ఎవరికి బోర్డు మీటింగ్ అనేది జరుగుతుంది, మీకు ప్రయారిటీ ఉంటుంది కదా, మీరు ఒక జోనల్ చైర్మన్, మీరు ఇంకా మీటింగే పడలేదని చెప్తున్నాను కదా. 1 year నుంచి మేము నవంబర్లో తీసుకున్నాం. మరి రాష్ట్ర చైర్మన్ మాకంటే 2 నెలల ముందు తీసుకున్నట్టున్నాడు ఆయన. ఇంతవరకు మీటింగ్ వల్ల రేపు నెల 8వ తారీఖున ఇంత మెసేజ్ వచ్చింది. ఇంకా దాంట్లో మన ప్రణాళికలు ఏముంటాయి? ప్రణాళికలన్నీ అధికారులే. అంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీ సలహాలు కూడా ఉంటుంది కదా? సలహాలు లేవు, సంప్రదింపులు లేవు, పట్టించుకునే పరిస్థితి లేదు, ఎవరు లేదు. రోజు పేపర్లో పడుతున్నాయి. అవునండి. సార్, ఆర్టీసీ అంటే ఏ గవర్నమెంట్ వచ్చినా నష్టాల్లో ఉంది, నష్టాల్లో ఉంది, అది అదే మాట చెప్తూ ఉంటారు. ఏం కాదు, లాభాల్లోనే ఉంటుంది కానీ అధికారులే మెయిన్, పై అధికారులే. కింద కష్టపడేవాడు ఇప్పుడు గుడ్లో కష్టపడుతూ ఉంటాడు, రోగాలు పాలవుతూ ఉంటాడు. పైన ఉన్న అధికారులు దాన్ని గుప్పిట్లో పెట్టుకొని నష్టాలు అని చెప్తుంటాయి. అంతే. ఉద్యోగుల సంక్షేమం గురించి మీరు ఎలాంటి చర్యలు చేపడతారు? ఆర్టీసీ ఉద్యోగులు చెయ్యాలి, చాలా ఉన్నాయి దాంట్లో, కానీ మనకు అవకాశమే లేదుగా మాట్లాడటానికి. అంటే మీరు ఆర్టీసీ జోనల్ చైర్మన్ సార్, ఊరికే బోర్డే, ఊరికే బొమ్మ, అంటే అధికారాలు కానీ ఏమి లేదు, ఏం లేవు, విధులు లేవు, నిధులు లేవు, అధికారాలు లేవు. సీట్ ఉందండి? అది ఉంది, ఆర్టీసీ చైర్మన్ సీట్ ఉందా? ఉంది. విధులు నిధులు ఏమి లేదు, అయ్యేం లేవు. పట్టించుకునే కూర్చుంటే టీ ఇస్తారులే అంతే. పట్టించుకునే పరిస్థితి ఉందా? పట్టించుకునే పరిస్థితి ఉంది. ఈ విషయాలన్నీ మీ హైకమాండ్ మీ దృష్టికి ఏమైనా తీసుకెళ్ళరా? ఇది ఎందుకు వాళ్ళకి తెలుసు అయ్యి, నేను సేమ్ వాళ్ళకి కూడా తెలుసు. అందరు చైర్మన్లు ఉన్నాం కదా, 4 ఏరియాలో చైర్మన్లు ఉన్నాం. అవునండి. సార్, పవన్ కళ్యాణ్ గారు గతంలో ఎన్నికల ముందు చాలా హామీలు ఇచ్చారు, చాలా పెద్ద పెద్ద మాటలు అయితే చెప్పారు. అధికారంకి వచ్చారు, కూటమిలో ఈ రోజున గేమ్ చేంజర్గా మారారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో కొంచెం చేదినటువంటి నాయకుడిగా ఉన్నారు, గేమ్ చేంజర్గా ఉన్నారు. మోడీ గారు కూడా తుఫాన్ అని చెప్పి అంటారు పవన్ కళ్యాణ్ గారిని. ఎన్నికల ముందు చెప్పిన మాటలకి అధికారంకి వచ్చిన తర్వాత అప్పటికప్పటికి ఎలా ఉంది? లేదు, అంటే ఆయన ఎప్పుడు కూడా ఆయన ఆలోచనలో మార్పు లేదు. నిరంతరం కూడా ఆయన ఏంటంటే ఈ సమాజానికి, ప్రజలకు ఏదో చేయాలి, మనం ఏదో మార్పు తీసుకురావాలి. ఈ రాజకీయ వ్యవస్థలో ఎంతసేపు డబ్బు సంపాదన పీడించడమే అది కరెక్ట్ కాదు. మార్పు రావాలి, మన రాష్ట్రాన్ని మనం బాగు చేసుకోవాలి, కేంద్రం సపోర్ట్ పూర్తిగా తీసుకోవాలి. మనం ఎక్కడైనా కానీ మనం తప్పు చేయని చెప్పి మనం తలవంచ అవసరం లేదు అన్నటువంటి ఆలోచనతో నేను ఉన్నారు. ఇప్పటికీ అది ఆలోచన అయింది. ఇది ఎక్కడా కూడా ఆయన రాజీ పడే సమస్య లేదు దాంట్లో. కాకపోతే ఏంటంటే ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులను బట్టి ఇవాళ ఆలోచన చేసి నడవలసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇది ఏదో ఒకరిద్దరితో జర్నీ చేసేటువంటి వ్యవస్థ కాదు. దాదాపు 5.5 కోట్ల మంది ప్రజల యొక్క జీవితాలు వాళ్ళ మీద ఆధారపడి ఉంటాయి. మనం చేసుకునే గవర్నమెంట్లో తీసుకునేటువంటి నిర్ణయాల మీద అనేకమైనటువంటి కుటుంబాలు దెబ్బతినే పరిస్థితి వస్తుంది. ఆర్థిక వ్యవస్థలు ఇవన్నీ చూసుకోవాలి కనుక మనం మామూలుగా జనరల్గా ఎవరమైనా కానీ మాట్లాడతాం, కానీ అది ఆచరణలోకి వెళ్ళిన తర్వాత కానీ అవన్నీ కూడా మనకు తెలియాలి. అందుకని ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానాలు ఎక్కడా మారలే. ఆయన ఆ రోజు ఒక మాట మాట్లాడి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ వైపుగా లంచాలో లేదా ఇంకోటో అధికార దుర్వినియోగం అట్లా చేయాలన్నటువంటి ఆలోచన ఆయనకి 1 పాయింట్ కాదు కదా, ఎక్కడ కూడా లేదు, అది రాదు. ఎందుకంటే ఆయన మిగతా ఎవరైనా ఏదన్నా తప్పు చేసినా నిరాశిస్తున్న వాళ్ళకి ఏదన్నా చెయ్యాలి, వాళ్ళని మార్చాలి అనేటువంటి ఆలోచన తప్పించి వేరే. కాకపోతే ఏంటంటే సమాజంలో పూర్తిగా అంతా కూడా కుళ్ళిపోయి ఉంది. కొండంతా 99% కుళ్ళిపోయి చివరి ఉంటే అది తినడానికి కూడా పనిచేయదు. అట్లాగేంటంటే ఈ రాజకీయ వ్యవస్థ అంతా కూడా మొత్తం ప్రజల్ని పాడు చేశారు. నాయకులు పూర్తిగా విశ్వం దీంతో ఉంది వ్యవస్థ అంతా కూడా, అన్ని వర్గాలు కూడా, అది అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు. ఇంతకుముందు ఎవరో ఒకరో ఇద్దరు ఉండేవాళ్ళు అవినీతి పరులు, అధికారులు కానీ లేకపోతే నాయకులు కానీ. ఇప్పుడు 95%, 98% వాళ్ళే ఉన్నారు. వాళ్ళు ఉన్నప్పుడు ఒక పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఏమి ఎమ్మటే మార్చలేరు. అది క్రమంగా రావాలి, అది ప్రజల్లోంచి రావాలని ఆయన చూస్తూ ఉన్నారు. అది ప్రజల్లో తీసుకురావడం కోసమే మనం పాడేరు చూసాం. మరి గిరిజన ప్రాంతాల్లో ఆయన వెళ్ళి రోడ్లు వేయటం కానీ, గిరిజన ప్రాంతాల్లో చెప్పులు లేకుండా తిరుగుతున్నారు, పాదరక్షలు లేకుండా. అంటే ఒక గ్రామానికి పాదరక్షలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయనకి ఎన్నో చేయాలని ఉంది. ఆ చేయటానికి ఈ వ్యవస్థ కలిసి రావాలి, ఇవన్నీ వ్యవస్థలన్నీ కలిసి రావాలి.
పూర్తిగా అధికారం ఆయనది కాదు, డిప్యూటీ సీఎం. డిప్యూటీ సీఎం అంటే మనకు తెలుసు, ఒక జిల్లా పరిషత్ వైస్ చైర్మన్, ఒక పంచాయతీ వైస్ ప్రెసిడెంట్, ఒక మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎట్లా అంటే అవి కూడా అంతే. కాకపోతే ఏంటంటే ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు, ప్రజాదరణ ఉన్నటువంటి వ్యక్తి. ఇవాళ భారతదేశంలోనే ఒక నిజాయితీపరుడిగా సర్వేలు కూడా చెప్తున్నప్పుడు ఆ పరిస్థితి ఉంది కనుక ఏ వ్యవస్థ అయినా మనకు సహకరిస్తుంది కనుక ఆయనకు ఉన్నటువంటి శాఖల్లో ఆయన మరి చాలా బలంగా కొన్ని మార్పులు తీసుకొస్తూ చేస్తూ వెళ్తున్నారు. ఇవాళ ఉంది ఆగస్టు 15 ఉత్సవాలు చేయాలంటే 100 రూపాయలతో చేస్తారా? మరి ఇంతకుముందు పెట్టినటువంటి మూర్ఖులకి తెలియదు అది. 100 రూపాయలకి 250 రూపాయలకి ఏం చాక్లెట్లు వస్తాయా కనీసం? అట్లా ఏంటంటే ఎక్కడైతే పల్లెలు ఏదైతే బలంగా తయారవుతాయో అంటే ఆ ఉత్సవాల ద్వారా ఆగస్టు 15 అన్నటువంటి రిపబ్లిక్ డే అన్నటువంటి ఉత్సవాల ద్వారా ఆ విలేజ్లో ఏదైతే పూర్వం చేసినటువంటి వాళ్ళ యొక్క విలువల్ని మనం స్ఫూర్తిగా తీసుకుంటానికి ప్రచారం చేయడానికి ఉంటుంది. అదేవిధంగా పంచాయతీ నిధులు వీళ్ళు దిగమింగుతున్నారు. పంచాయతీలు నిధులు వాళ్ళకు వదిలేసి ఇంకా గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి నిధులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు పోయి ఆ పంచాయతీ నిధులు కూడా దిగమింగే పరిస్థితి నుంచి వాళ్ళు స్వేచ్ఛగా ఎవరు పంచాయతీ వాళ్ళు పరిపాలించేటువంటి పరిస్థితి తీసుకొచ్చి స్వేచ్ఛ ఉంది ఆర్థికంగా. అదేవిధంగా వాళ్ళకు గౌరవాన్ని మొన్న జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో భిక్షాటన చేశారు సర్పంచ్లు అందరూ కూడా. నగ్నంగా అద్దగుండ్లు కొట్టించుకుని తిరిగారు. ఎందుకంటే మాకు తెలుసు, నేను కూడా ఒక గ్రామ సర్పంచ్గా పంచాయతీ సర్పంచ్గా పనిచేశాను నేను. అదేవిధంగా ఎంపీపీగా మేము చూసాం కనుక అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఒక గ్రౌండ్లలో లీడర్స్కి అనేకమైనటువంటి కమిట్మెంట్స్ ఉంటాయి. పని చేయాలన్నటువంటి ఆతృతతో చాలా కమిట్మెంట్తో వస్తాం. అక్కడ పని చేయడానికి ఏముండవు. ఆ పరిస్థితులన్నీ వాళ్ళ గ్రామాలు ఎప్పుడైతే బలంగా ఉంటాయో అక్కడి నుంచి గ్రామాలు బలంగా ఉంటేనే పట్టణాలు బలంగా తయారవుతాయి. అక్కడ ఎప్పుడైతే ఆర్థిక పరిపుష్టిగా అక్కడైతే ఎక్కడ ఆరోగ్యవంతంగా ఉంటే వాళ్ళే పట్టణాల్లోకి వచ్చి ఏదైనా కొనాలి. ఇవాళ కొనుగోలు శక్తి అనేది లేదు. వాళ్ళ వ్యాపారాలు అన్నీ కూడా మొత్తం ఎక్కడ అన్ని డల్గా ఉన్నాయి. అందుకని ఏంటంటే కొనుగోలు శక్తి అనేది తగ్గిపోయింది. కొనుగోలు శక్తి తగ్గిపోయింది. వాళ్ళ నిరుద్యోగం పెరిగిపోయింది. ఎక్కడ పనులు దొరికే పరిస్థితి లేదు. కార్మిక వర్గానికి పనులు దొరికే పరిస్థితి లేదు. ఉదాహరణకి ఏలూరు తీసుకుంటే 6-7 మంది పనిచేసేవారు 2 జూటి మిల్లు తీసేశారు. అవన్నీ తీస్తే 6-7 మంది ఇవాళ రోడ్డును పడి 7,000-8,000కి ఇస్తే వాచ్మెన్ ఇంకోటి చూసుకుంటూ ఉన్నారు. ఆ 6-7 మంది ఆ 2 జూటి మిల్లు పనిచేస్తే నెల 4-5 కోట్ల రూపాయలు జీతాల రూపంలో బయటకు వచ్చి ఆ డబ్బు మార్కెట్లోకి వెళ్ళేది. అట్లా కొనుగోలు శక్తి అనేది ఉండేది. వ్యాపారాలు బాగుండేవి. వాళ్ళ అన్ని రకాలుగా కూడా ఏంటంటే వాళ్ళ అన్ని చాలా ఇబ్బందుల్లో ఉంది ప్రజానీకం. కాకపోతే ఏంటంటే ఏ ప్రభుత్వం వస్తే మారుద్ది, ఈ ప్రభుత్వం వస్తే మాకు మంచి జరుగుద్ది అన్నట్టు ఆలోచనతో ప్రభుత్వాలు జరిగిన తర్వాత వాళ్ళ ఓట్ల రూపంలో అన్ని 5 సంవత్సరాలు మాట్లాడరు. ఎవరేమని చెప్పినా గమ్మున ఉంటారు. అది మన ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటిది. అదే తెలంగాణ అయితే ఏమంటే రియాక్షన్ ఉంటుంది. ఇక్కడ చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో చేశారు. ఏదైనా అనేక రకాల సంక్షేమ 9 నవరత్నాలు ఇచ్చి కొన్ని ఇంకా ఎక్స్ట్రా ఇచ్చి అసలు ఆయన వదిలేశాడు. అభివృద్ధి కానీ ఉపాధి కల్పన కానీ ఎక్కడ ధరల మీద నియంత్రణ కానీ లేదా వ్యాపార రంగాలను పెంచేటువంటి ఉపాధి కేంద్రాలు నెలకొల్పడంలో కానీ ఇంకా నిర్మాణం కేంద్రాలన్నీ కూడా కుంటుపట్టడం కానీ ఎన్నిటి వల్ల ఇలవల్లాడిపోయారు ప్రజలు. ఈరోజు కూటమి ప్రభుత్వం వాటి మీద దృష్టి సారిస్తుందండి. దృష్టి పెడుతుంది కదా. ఇప్పుడు అన్నీ ఒకేసారి ఇవాళ ఒక విత్తనం వేస్తున్నాం మనం. ఆ విత్తనం వేస్తే ఇప్పుడు మనం వ్యవసాయం ఉడుస్తున్నాం 3 నెలలకు కానీ రాదు. ఏదన్నా ఒక చెట్టు వేస్తున్నా 2-3 రోజులకి 2-3 నెలలకు సంవత్సరాలకు కానీ పంట ఇవ్వదు. ఒక నిమ్మ తోట లేదా ఇంకోటి వేస్తే ఇవాళ ఎమ్మటే వచ్చిన సంవత్సరంలో ఒకేసారి అది ఇంప్లిమెంటేషన్ అయిపోవు కదా. వాళ్ళు వచ్చిన తర్వాత అవన్నీ సరి చేసుకొని అన్ని రాజధాని ఎట్లా మనం అందంగా ఇల్లు ఉంటేనే కదా పక్కన ఎవరైనా వచ్చేది. మరి రాజధాని కూడా ఒక రాజధాని ఉండి వ్యవహారం ఉండి అక్కడ ఇండస్ట్రీస్కి ఉపయోగపడద్దు అనుకుంటేనే ఎవరైనా వస్తారు. ఇప్పుడు వైజాగ్ కానీ విజయవాడ కానీ తిరుపతి కానీ లేకపోతే ఇప్పుడు అమరావతి కేంద్రాలు కానీ ఇవన్నీ కూడా కొంత టైం తీసుకుంటుంది. టైం తీసుకొని ఇదే సిస్టాన్ని బాగు చేసింది చంద్రబాబు నాయుడు. మనం చూసినట్లయితే 94కి ముందు ఎంత ఉంది మన బడ్జెట్? 40-45 వేల బడ్జెట్. తర్వాత చంద్రబాబు నాయుడు గారు 95 తర్వాత వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారికి 2004 అప్పచెప్పేటప్పటికి ఎంత 85,000-90,000 కోట్ల బడ్జెట్. అంటే ఒక బడ్జెట్ ఎప్పుడైతే ఆదాయ వనరులు పెరుగుతూ ఉంటాయో పెరిగినప్పుడే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు మరి ఫీజు రియంబర్స్మెంట్ కానీ పెన్షన్స్ విధానం కానీ హౌసింగ్ స్కీమ్స్ కానీ ఆరోగ్యశ్రీ కానీ ఇవన్నీ ఇవ్వగలిగారంటే ఆయన ఆ రోజు 85,000-90,000 కోట్ల బడ్జెట్కి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి 1,00,000 కోట్ల దాకా తీసుకొచ్చి చెప్పారు. అదేంటంటే ఇప్పుడు బడ్జెట్ 3 లక్షల కోట్లు ఉంది పేరుకి.
కానీ దానికి అదనంగా దానికి డబుల్ ఖర్చు ఉంది. ఇవన్నీ కూడా చూసుకోవాలి. వాళ్ళ జీతాలు 30%, 35% జీతాలకి వెళ్తుంది. 300 కోట్లు అంటే 100 కోట్ల పైన, 3 లక్షల కోట్లు అంటే 1,00,000 కోట్ల పైన జీతాలకు వెళ్తాయి పెన్షన్లు. ఇవాళ ఒకరికొకరు పోటీ పడి పెన్షన్స్ ఇస్తూ ఉన్నారు. పెన్షన్స్ ఇవ్వాల్సింది వృద్ధులకి వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది, వాళ్ళు ఇస్తూ ఉన్నారు. అందుకని ఏంటంటే ఇవన్నీ కూడా మనం మాటలు చెప్పడం, బయట ఉండి మాటలు చెప్పడం చాలా తేలిక. కానీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ ప్రభుత్వం అయినా అది వైఎస్ఆర్ కావచ్చు, లేకపోతే కూటమి ప్రభుత్వం కావచ్చు, లేదా ఇంకో ప్రభుత్వం రావచ్చు, ఏదైనా కానీ ఏ ప్రభుత్వం అయినా దాన్ని దాంట్లో ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత మాత్రమే దాని యొక్క పరిస్థితిలో లోతు ఎంతో తెలుస్తుంది. అందుకని ఏంటంటే ఇవాళ వచ్చినటువంటి సంవత్సరంలో కొంతవరకు చేసుకుంటూ వచ్చారు. అది రానున్న రోజుల్లో మిగతా అన్ని కూడా ఫుల్ఫిల్ చేస్తారు. సరే, ఈ కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన 1 year అవుతుంది. ఈ 5 ఏళ్ల కాలంలో అమరావతి రాజధాని అనేది ఒక రూపాయన వస్తుందంటారా? కూటమి ప్రభుత్వం అధికారంకి వస్తే అమరావతి ఇక్కడే ఉంటుంది, రాజధాని ఇక్కడే ఉంటుంది, రాజధాని అమరావతి ఆల్రెడీ దానికి సరిపడగా అమరావతికి మార్చడానికి వీలు లేకుండా మొన్న అంతకుముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో యాక్సెప్ట్ చేశాడు, ఇంత ల్యాండ్ ఉండాలన్నారు. వాళ్ళు బ్యాక్ అయ్యారు. కానీ దాని స్టెప్ నుంచి ఇప్పుడు ఎవరికైనా అవసరమే అమరావతి, ఒక రాజధాని అనేది ఎవరికైనా అవసరం. ఏ ప్రభుత్వం ఇప్పుడు ఏది స్థిరంగా ఉండదు. రాష్ట్ర ప్రజలకు అవసరం. రాష్ట్ర ప్రజలు ఎక్కడ మారరు, వాళ్ళు అక్కడే ఉంటారు. ఓటేసేవాడు వీళ్ళే మారుతూ ఉంటారు. వీళ్ళు ఎవరు ఎక్కినప్పుడు వాళ్ళు నేను 20 సంవత్సరాలు ఉంటాను, నేను 50 సంవత్సరాలు ఉంటాను అంటాడు. బతికే వయసు లేకపోయినా నేను అప్పటి వరకు ఉంటాను అంటాడు. అవన్నీ ప్రజలు నిర్ణయం తీసుకుని ప్రజలు ఏ మంచి ప్రభుత్వం అయితే ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకునేటువంటి పరిస్థితి ప్రజలు తీసుకుంటారు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు ఇటు పోలవరం వల్ల మరి పట్టిసీమ రాబట్టి చాలా లక్షల ఎకరాలు ఆ సాగులోకి వచ్చినాయి. రేపు పోలవరం పూర్తయితే దానివల్ల ఇన్కమ్ జనరేషన్ పెరుగుతుంది. 5 సంవత్సరాలు పూర్తవుతుంటారా పోలవరం? గ్యారెంటీగా 30% మేము ఏం లేదు, గ్యారెంటీగా 20% చెప్తున్నారు తప్ప అది పూర్తవుతుంది. 27కి గ్యారెంటీగా అయిపోద్ది. పోలవరం పూర్తవుద్ది 2027కి పూర్తవుద్ది. దానికి సరిపడగా డిజైన్ అనేది చేస్తున్నారు. అంటే నేను అనేది కష్టపడేటువంటి వాళ్ళు ఆ శాఖ మీద ఉండాలి, శాఖ మీద కూడా పట్టు ఉండాలి, శాఖ మీద కూడా అవగాహన ఉండాలి. అవి చూసుకునే వాళ్ళు. అంతేగాని అన్నమోకులకి దాని మీద శాఖలు ఇచ్చేసి దాని మీద చేసేయండి అని మనం మేట నొక్కుతామంటే ఇది అవ్వదు. దాని మీద ఇవాళ రామానాయుడు గారు కూడా కష్టపడి అక్కడే పట్టుబడిన విక్రమార్కుల్లో కూర్చొని దాని మీద చేస్తున్నారు. కొద్ది కేంద్రం నుంచి కూడా నిధులు కూడా వస్తూ ఉన్నాయి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రాన్ని నిలదీయడానికి మంచి ఇది అవకాశం ఉన్నప్పుడు కూడా ఆ రోజు కేంద్రం మంచి మెజార్టీ వచ్చింది కనుక ఆయన చేతులు వదిలేశాడు. ఆయనలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి కనుక ఈ రోజు ఎందుకంటే ఈ ప్రభుత్వానికి అట్లాంటి లోపాలు అంటే కేసులు భయం ఏముంటుంది, ఇంకా అరెస్ట్ చేస్తారని భయం అంటారు. కేసులు అనే బూస్ ఒకటి ఉంటుంది కనుక అది అరెస్ట్ అంటే ఆయనకు భయం లేదనుకో. కాకపోతే కేసులు అనే బూస్ ఉంటుంది కనుక దాని మీద బ్యాక్ అవుతుంటారు. ఇవాళ పవన్ కళ్యాణ్కి కేసులు లేవు, పవన్ కళ్యాణ్ లోన్ వేయడానికి అవినీతి స్కామ్లే లేవు. చంద్రబాబు మొత్తం ఒక కూటమికి వెళ్తున్నారు కనుక ఇవాళ కేంద్రానికి కూడా ఈ రాష్ట్రం అవసరం ఉంది. ఈ రాష్ట్రం బీహార్ కానీ ఇది కానీ అవసరం ఉంది కనుక అక్కడ కూడా మెజార్టీ లేకుండా వచ్చింది కనుక ఇవాళ కేంద్రం సహకరిస్తుంది. లేదా కేంద్రం కూడా సహకరించే పరిస్థితి ఉండేది కాదు. అందుకని దాన్ని బేస్ చేసుకుని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు కొంత తీసుకురావటం, అది నిధుల రూపంలోనా, గ్రాంట్ రూపంలోనా, అప్పు రూపంలోనా ఏదైనా కానీ కొంత ఆ ఎసులుబాటు అనేది, ఎందుకంటే అప్పు చేసేటువంటి స్టేజ్ కూడా దాటిపోయింది కనుక తీసుకొస్తూ ఉన్నారు. ఇవాళ గ్యారంటీకి ఈ 5 సంవత్సరాల పీరియడ్లో కొంతవరకు 80% గ్రోత్ అనేది కొంత వస్తుంది. సార్, ఇప్పుడు ఈ దాదాపు వైసీపీ ఒక ప్రధాన ఆరోపణ అయితే చేస్తుంది. ప్రశ్నిస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఏడాది కాలంలో ఎక్కడ ప్రశ్నించారు, ఏమైపోయారని చెప్పి అంటారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు కనపడలేదని చెప్పి అంటారు కొంతమంది నాయకులు. అయితే మాజీ మంత్రి రోజా గారు అదే చెప్తారు. విమర్శ కోసం పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారయ్యా అని చెప్పి రోజా గారు చెప్తారు. స్పందిస్తారా రోజా గారు వ్యాఖ్యలు? విమర్శ కోసం చూసాం కానీ విమర్శ కోసం వాళ్ళు ఏముంది, పైన రాజకీయ నాయకులు కొంతమంది పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే అక్కడ మీడియా ముఖంగా కొంతమంది విమర్శ చేస్తారు వాళ్ళ నాయకుడి యొక్క మెప్పు పొందడం కోసం. తర్వాత ఫోన్ చేసి సారీ చెప్తారు. ఇవన్నీ చీకట్లో ఈ కార్యకర్తల పెచ్చోళ్ళు తెప్పించి వాళ్ళంతా బాగానే ఉంటారు అక్కడ. అంటే ప్రజల్లో ఒక చెడు సంకేతం వెళ్తుంది కదా, ఇలా చెప్పుకుంటే సంకేతం వెళ్ళిన పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారని పవన్ కళ్యాణ్ గారి గురించి జనాలకు తెలుసు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తున్నాడా లేదు, ఏ ప్రభుత్వంలో మాకున్న అనుభవంలో మేము ఏ ప్రభుత్వంలో ఉండి లీడర్ ఎవరో కూడా ప్రశ్నించినటువంటి దాఖలు చూడాలి. ఆయన ప్రశ్నించాడు ఏమంటే హోమ్ మినిస్టర్ కానీ వీళ్ళు కానీ ఒకే ఇన్సిడెంట్లు. తర్వాత మరి బియ్యం కుంభకోణంలో పట్టుకున్నారు, అనేక మరి తిరుపతి విషయంలో ప్రశ్నించారు. గవర్నమెంట్లు ఉన్నప్పుడు వాళ్ళే ఒక కమిషన్ వేసేసి దాన్ని మనం రద్దు చేసేవచ్చు, ఆ కాంట్రాక్టర్ని తీసేయవచ్చు, ఆ కాంట్రాక్టర్ మీద ఏదైనా కేసు పెట్టి లోన్ వేసేవచ్చు. కానీ ఈ విషయం ప్రజలకు తెలియాలనే దాని మీద చేశారు. అట్లాగా ఇప్పుడు అదేదో ఊరికే టీవీలో మీడియాలో ఫోకస్ అవడం కోసం రోజా గారు లేదా ఇంకొకరు కారణంగా వాళ్ళంతా చీకట్లో మళ్ళీ బాగానే పవన్ కళ్యాణ్ గారు కలిస్తే బాగుంది, దండం పెట్టి ఆయనకు నమస్కారం పెట్టుకుందాన్ని చూసేవాళ్ళు వాళ్ళంతా. చీకటి రాజకీయం నడుస్తూ ఉంటుంది అంతే మామూలు.
విమర్శలు చేసే వాళ్ళందరూ కూడా వెనకమాల నుంచి చెప్తారు, అన్న నన్ను వాళ్ళు చెప్పారు అందుకని మాట్లాడాను ఇలాగండి. సార్ సూపర్ 6 పేరుతో ప్రజలను మోసం చేసి అధికారంకి వచ్చారు. ఈ ఏడాది కాలంలో ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని వైసీపీ వాదన. ప్రజలు సంతృప్తిగా ఉన్నారా, అసంతృప్తిగా ఉన్నారా? ఇప్పుడు సూపర్ 6 మోసంతో రావడానికి ఏదో ఆసామాసిగా రాలే. ప్రజల్లో ఎన్ని కష్టాలు, ఎంత మానసిక వేదన, ఎంత వ్యతిరేకత ఉంటే 94% స్ట్రైక్ రేట్తో గెలిపిస్తారు ప్రభుత్వాన్ని. ఇప్పుడు అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎందుకంటే ఆయన చేసినటువంటి వీళ్ళు ఇచ్చిన హామీల కంటే వాళ్ళు చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాల వల్లనే ప్రజలకి ఇబ్బంది పెట్టిన దాన్ని అన్ని వ్యవస్థల్ని ఇబ్బంది పెట్టిన దాని వల్లే, అన్ని వర్గాలని హింసించిన దాని వల్లనే ఆ ప్రజలందరూ కూడా ఇసుకెక్కి ఓట్లు వేశారు కూటమికి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి కొత్తగా చూసినటువంటి ప్రజానీకం కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి అంతకుముందు లేదు, 2019 నుంచి 24లోకి నమ్మకం వచ్చింది. స్థిరంగా పబ్లిక్ పట్ల ఈ రాష్ట్రం కోసం నిలబడతాడు పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక నమ్మకం ప్రజల్లో నిండుగా వచ్చింది. పార్టీని కూడా 5 సంవత్సరాలు అనేక కార్యక్రమాల ద్వారా ప్రజల దగ్గరికి వెళ్ళేది కనుక ఉన్నారు. మరి బీజేపీ అనేది అది కేంద్రంలో ఉంది, తెలియదేం కాదు, ఊరికే వాగ్దానాలు ఇస్తే రావడానికి. ఆ రోజు వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి అరాజకీయాలు, యుద్ధాంశాలు, మర్డర్లు, మానభంగాలు, అన్నిటికంటే ముఖ్యం ఆ యొక్క బూతుల పురాణం, దానివల్ల ఎక్కువ ప్రజలు ఇసుకుపోయారు. ప్రజలు ఇసుకుపోయి ఇట్లాంటి వ్యక్తులు పరిపాలన ఉండకూడదు, వీళ్ళకి బుద్ధి రావాలి అన్నటువంటి ఆలోచనతోనే ఆ రోజు తిరస్కరించి కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. సార్ పవన్ కళ్యాణ్ గారి మీద ఇంకొక ఆరోపణ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. పవన్ కళ్యాణ్ ఏదైతే 4 శాఖలు నిర్వహిస్తున్నారో ఇప్పటికీ ఆయనకు ఆ శాఖల మీద పట్టు రాలేదు, పట్టు సాధించలేకపోయారు అనేది ఒక ఆరోపణ. ఏం చెప్తారు? నిజంగా పరిస్థితి ఉందంటారా? ఇప్పుడు ఆయనకి ఏ పట్టు లేకుండా గ్రామ పంచాయతీలు అంత అద్భుతంగా గ్రామ పంచాయతీల్లో సీసీ రోడ్లు, లింక్ రోడ్లు అన్నీ అట్లా చేస్తున్నాడు. ఏ ఇది లేకుండా గ్రామ సభలు నిర్వహించాలన్నటువంటి ఆలోచన ఆయనకి ఎట్లా వస్తుంది? గ్రామ సభలు నిర్వహించాలంటే ఆయన ఏమైనా సర్పంచ్ చేశాడా? ఎందుకు వస్తుంది? గ్రామ సభలు పెట్టాలన్నటువంటి ఆలోచన ఎందుకు వస్తుంది? అదే ఏ ఇది లేకుండా ఏజెన్సీ ప్రాంతాల్లో వెళ్ళి నక్సల్స్ ఉన్నటువంటి ఏరియాలోకి వెళ్ళి తిరిగి అక్కడ రోడ్లు వేయించి నడిచేటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇవాళ మాఫియా, ఒక పెద్ద మాఫియా నడుస్తుంది రేషన్లో. ఏదైతే పేద ప్రజలకు అందవలసినటువంటి రేషన్ అని దాని మీద స్పందించిన వ్యక్తి ఆయన కదా. ఇప్పుడు ఎక్కడ ఏ విషయం వచ్చినప్పుడు కూడా ఆయన పెద్దరకాన్ని, చంద్రబాబు నాయుడు గారి యొక్క పెద్దరకాన్ని, ఆయన యొక్క సీనియారిటీని, ఆయన ఒక అడ్మినిస్ట్రేషన్ని గౌరవిస్తూ ఉన్నారు. మిగతా ఎక్కడైనా లోపం జరిగితే దాన్ని ప్రశ్నిస్తామని చెప్పారు, ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు రోజు అంటే రోజు ఆయన తిరగటానికి ఇప్పుడు రోజా గారిలాగో లేకపోతే ఇంకొకరిలాగో వెనకమాల 10 మందిని డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళే అంత పరిస్థితి కాదు కదా. ఆయన రోడ్డు మీదకి వస్తే వేలాది మంది రోడ్డు మీదకి ఆయన వెంటబడేటువంటి పరిస్థితి, ఆయనకు సెక్యూరిటీ కల్పించలేనటువంటి పరిస్థితి ఉంది కనుకనే ఆయన వీళ్ళకి మళ్ళీ రోడ్ల మీద తిరిగేటువంటి పరిస్థితి ఉండదు. అవసరం వచ్చినప్పుడు అవసరమైనటువంటి సిచ్యువేషన్లో ఆ కార్యక్రమాల కోసం పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. నిన్న తెలంగాణలో కాల్పులు జరిగినాయి అంటే ఎంతగా ఆయన కుషించిపోయారు, ఎంత బాధపడ్డారు, ఎంత ఆవేదన చెందారు, ఎంత దేశభక్తిని ఎంత ఆయన చెప్పుకున్నారు. ఆ కుటుంబానికి, మధుసూదన్ కుటుంబానికి ఏ రకంగా ఉన్నారు, పార్టీ చాలా పార్టీ ఎలా అండగా ఉంది. ఇప్పుడు అట్లాగా అనేది అవసరమైనటువంటి లేనిపోని. ఇప్పుడు నేను తిరిగినట్టు పవన్ కళ్యాణ్ గారు రాలేరు కదా. ఇప్పుడు మేము వెళ్తే మా వెనకమాల 4 తీసుకుని వెళ్తాం. ఆయన రోడ్డు మీదకి వస్తే అక్కడ ఇది వేల మంది వస్తారు. 1000 మందికి కట్టడి చేయాలి కదా. ఇవాళ సీఎం గారు వెళ్తున్నారంటే ఆయనకు ఉండేటువంటి సెక్యూరిటీ అన్ని వ్యవహారం ఉన్నాయి. అట్లాగా మనం మాట్లాడేదానికి ఏదో ఒకటి మాట్లాడచ్చు, నరకలేనంతా ఏదైనా మాట్లాడచ్చు. అట్లా కాదు, ఉన్న వాస్తవాలు. ఈ సంవత్సర కాలం ప్రజలైతే చాలా ప్రశాంతంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. అంటే కొన్ని సంక్షేమ స్కీములు ఆయన ఉన్నప్పుడు కొన్ని స్కీములు వేరే వేసాడు, అవి రాకపోవచ్చు. అవి రాలేదని ఎవరు దానికి ముందు ఏంటంటే ఒక సాంప్రదాయ పద్ధతిలో ఒక మంచి ప్రభుత్వం నడుస్తుంది, ఎక్కడ అరాజకాలు లేవు అనేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇంకా ఈ గంజాయి ఇట్లాంటి యువత చెడిపోతూ ఉన్నారు కనుక గంజాయి ఇట్లా మరి బ్యాంజీ షాపులు చూసుకుంటే ఆ రోజున మరి అన్ని చీపులు ఎక్కరు కదా. ఇప్పుడు పేద ప్రజలు, మధ్యతరగతి వర్గాలు మందు తాగుతారు, ఎందుకంటే కష్టపడి సాయంత్రం తీసుకోవాలని ఉంటుంది. మరి చీప్ లిక్కర్ ఇచ్చి వాళ్ళ ప్యానాలతో చెలగట్ట పడుతున్నారు కదా. ఈ రోజు కూటమి ప్రభుత్వం కూడా లిక్కర్ మాఫియా పెరిగిపోయింది, బెల్ట్ షాపులు పెరిగిపోయింది చెప్తున్నారు కదా సార్. అంటే ఇవాళ ఏ మందు కావాలంటే ఆ మందు వాడు తీసుకుంటాకు ఉంది. ఆ రోజు జగన్ గారు పెట్టిన బ్రాండ్లే కదా, ఎక్కడ మందు దొరికే ప్రశ్న లేదు కదా. పొద్దున్నే చెప్పుల లైన్లో పెట్టి, గొడుగుల లైన్లో పెట్టి
అక్కడ బ్యానీ షాప్ దగ్గర లైన్లో కూర్చొని ఆ టైం అయితే అయిపోద్దని అక్కడ పని మానేసి వచ్చి అక్కడ కూర్చొని అంటే ఆ బ్రాండ్లన్నీ తీసేసేమో పాత బ్రాండ్లు ఇచ్చామని కుటుంబ ప్రభుత్వం చెప్తుంది. ఆ బ్రాండ్ల మీద కోటకి 20 రూపాయలు 40 రూపాయలు తీసుకుని బయట ఆరోపిస్తున్నారు. సరే మందుబాబుల ఆరోపణ అనేది ఏంటంటే ఇప్పుడు అన్ని రకాల ఎక్కడో చోట విమర్శ ఉంటుంది లేకుండా అంటే మనం ఉన్న ఈ రోజుకి రేపటికి ఒక రోజు వయసు పెరుగుతుంది కదా, అట్లాగే ఎక్స్పెండిచర్లు కూడా పెరుగుతాయి కదా, అన్ని రకాలకి వాళ్ళ స్టాఫ్ను కల్పించాలి, ఉద్యోగస్తులకి డిఏలు పెరగాలి, అలాగే మనం ఇన్కమ్ జనరేషన్ కూడా చేసుకోవాలి కదా. అక్కడ పాత బ్రాండ్లో మంచి మందు అనేది మంచిది కాదు, దాన్ని మా ప్రజల యొక్క బలహీనతలు బట్టి వాళ్ళు కూడా ఇది మంచి మందు అది మంచి మందు, అసలు మందు అది ఇచ్చారనుకో దరిద్రం ఉండదు. కాదేంటంటే మందు లేకపోతే ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదు, దాన్ని పోయించేవాళ్ళు ఎవరు? ప్రజలే కదా. అందుకని ఏంటంటే వాళ్ళు ఆ రోజుకి ఈ రోజు సంబంధం లేదు కదా. ఆ రోజును మందు ఇస్తే మొత్తం నిషేధం చేస్తే దరిద్రం పోయేది కదా. సార్ ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు అనేక మీటింగ్లు చెప్తూ ఉంటారు, ఇప్పటికే కళ్ళు మూస్తే 1 year అయిపోయింది, నెక్స్ట్ వచ్చేది మనం అధికారం మనదే అంటారు. నిజంగా వచ్చే అధికారం వైసీపీకి ఉందంటారా? ఇప్పుడు మేము ప్రజలను నమ్మించదాకా అంటారా, కార్యకర్తలు నమ్మించదాకా మాట్లాడారా? పరిస్థితి ఉందా? మేము కూడా నెక్స్ట్ ఎమ్మెల్యే అవ్వాలి లేదా ఇంకోటి అవ్వాలని ఆశ లేకపోతే బతకలేం కదా. ఇప్పుడు ఆయన కూడా ఏంటంటే ఇప్పుడు ఆయన వెనకమల ఉన్నటువంటి నాయకుల్ని ఉన్నటువంటి వర్గాన్ని క్యాడర్ని కార్యకర్తలని 5 సంవత్సరాల కార్యకర్త మోహన్ చూడలా 19 నుంచి 24 వరకు ఒక్క ప్రెస్ మీట్ పెట్టలా, ఎక్కడ ఏ నాయకుడిని పట్టించుకోవాలా, ఒక ఎమ్మెల్యే కలవాలంటేనే లేదు, దికానం లేదు, మంత్రులకే దికానం లేదు. ఇవాళ కార్యకర్తలను లీడర్లు కలుస్తున్నా కదా. ఇవాళ ఆ క్యాడర్ వాళ్ళు కూడా నిలబడాలంటే ఆయన ప్రభుత్వం వస్తుందంటేనే కదా ఉంటారు, లేకపోతే ఎందుకు వస్తారు? మా ప్రభుత్వం మా నాయకుడు అంత సిన్సియారిటీ చెప్పాడు ఎవడు ఉంటాడు? 25 సంవత్సరాల వరకు పనిచేయాలి, 25 సంవత్సరాల వరకు మనకు అధికారం రాదని చెప్పేవాడు ఎవడు ఉంటాడు? అలా డెలిబరేట్గా 15 సంవత్సరాలు కూటమి ఉంటుంది, 20 సంవత్సరాలు కూటమి ఉంటుంది అని చెప్పే రాజకీయ నాయకుడు ఎవడున్నాడు ఇప్పుడు? ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన నేను రేపు నెక్స్ట్ నేను సీఎం అని చెప్పట్లేదుగా పవన్ కళ్యాణ్ గారు. నా ప్రశ్న అదే, నెక్స్ట్ అదే అనుకుంటున్నాను. 20 ఏళ్ళు సీఎం చంద్రబాబు గారు అన్నారు, మరి కార్యకర్తలేమో జన సైనికులేమో పవన్ కళ్యాణ్ సీఎం చూడాలని కోరిక. అట్లా కాదు, స్పందిస్తారు అది. ఆయన జన సైనికులు కష్టపడిన కార్యకర్తలు ఆయన పవన్ కళ్యాణ్ గారిని సీఎం గా చూడాలని. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు 20 years సీఎం గా ఉంటారు ఆయన చెప్తారు. ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి ఇవాళ ఈ రాష్ట్రానికి ఏది అవసరం, ఈరోజు ఈ రాష్ట్రంలో మనం అందరం కూడా, ఎందుకంటే ఎక్కడ కూడా గతంలో చెప్పేవాళ్ళని, ఒక ఊరి మీద ఏదైనా ఒక బందిపోట్లు దాడి జరుగుతున్నప్పుడు ఆ ఊరంతా ఏకమైతే కానీ వాళ్ళు ఎదుర్కొనడం కష్టం. అట్లాగా ఆ రోజున వైసీపీ ఒక పరిస్థితి ఆ రకంగా ఉండబట్టి, వైసీపీ బందిపోటు అంటారా, ఆ రకంగా ఉండబట్టే ఆ రోజున వీళ్ళందరూ ఏకమయ్యారు. ఎందుకంటే ఒక చదువుకున్నవాడు ఎదుర్కోగలుగుతాడు. ఒక రాజకీయ నాయకుడితో, పరిపాలన చేసే రాజకీయ నాయకుడు ఎదుర్కోగలుగుతాడు. ఆ సముద్యం ఉంటుంది. ఒక రాజకీయ నాయకుడికి, ఒక చదువుకున్నవాడికి, ఒక రౌడీకి, ఒక గూండాకి ఉండదు కదా. ఆ పరిస్థితులు ఉన్నాయి కనుక వీళ్ళంతా ఏకమయ్యారు. రేపొద్దున ఆ పరిస్థితులు పోవచ్చేమో. ఇప్పుడు తాడిగట్టిన భార్య అనే 1 సంవత్సరం ఉంటుందో 2 సంవత్సరాలు ఉంటుందో లేదు, అన్నదమ్ములు కలిసి ఉంటామో లేదో తెలియదు, ఉమ్మడి కుటుంబాలు ఉంటాయో ఉండవో తెలియదు. ఇవాళ ఈ సిచ్యువేషన్ ఇది ప్రజలకు మనం మాటిచ్చాం కనుక కమిట్మెంట్గా మనం పని చేయాలి, కూటమి ఆధ్వర్యంలో చేయాలి పని. అది కానీ ఎక్కడైనా కొద్ది కొరత వచ్చిందంటే మన మధ్యలో గ్యాప్ తీసుకొస్తారు, మనకి అనేక రకాల ఇబ్బందులు వస్తాయి అనే దాని మీదే ఆయన కమిట్మెంట్గా ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు. దాన్ని అటువైపు ఉన్నటువంటి నాయకులు కూడా సక్రమంగా నిలబెట్టుకుంటే అది కలకాలం సాగుద్ది. ఒక కుటుంబం ముందుకు వెళ్ళాలనుకో, ఉమ్మడి కుటుంబం ఒక బిజినెస్, మన పార్ట్నర్స్గా బిజినెస్ చేస్తూ ఉన్నాం. సక్రంగా మనం ఒక కమిట్మెంట్ ఉంటేనే కదా చేస్తాం, లేదా ఏమవుద్ది 100 రోజులు కలిసి బిజినెస్ చేస్తాం. ఫస్టే ఇడిపోతామని ఎవరు కలిసి చేయం కదా. కలిసి బిజినెస్ చేయాలి, కలిసి అభివృద్ధి అవ్వాలి, ఇది కాదు ఇంకో సంస్థ కూడా పెట్టాలి, ఇంకో చోట కూడా చేయాలనుకుంటాం. అది తేడా వచ్చిన రోజే కదా తెలిసేది మనకి. ఆ తేడా వచ్చిన రోజున ఎవరి దారాలు చూసుకుంటారు. అట్లాగే ఉమ్మడి అనేది ఏదైనా కానీ అది రేపు అనే రోజు ఏం జరుగుద్దో మనం చెప్పలేం. ఉన్న వరకు మన కమిట్మెంట్గా ఉండాలనేది పవన్ కళ్యాణ్ గారు. సార్ బయట అయితే ఒక గాసిప్ అయితే ఉంది, 29 ఎన్నికల్లో బీజేపీ సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ఉంటారనేది ఒక ప్రచారం. నిజంగా ఆ పరిస్థితి ఉంటుందంటారా? 29 ఎన్నికల్లో కళ్యాణ్ గారు బీజేపీ అభ్యర్థిగా ఉంటారు. అలాగా అనుకుంటే మొన్న బీజేపీ జనసేన కలిపి చేయొచ్చు కదా. అట్లాగా ఆయన బీజేపీ అభ్యర్థిగా ఎందుకుంటాడు? ఉంటే జనసేన అభ్యర్థిగా ఉంటాడు. జనసేనకి ఈ రాష్ట్రంలో బలమైనటువంటి వర్గం ఉంది, బలమైనటువంటి క్యాడర్ ఉంది, బలమైనటువంటి నాయకత్వం ఉంది. ఆయన తగ్గించుకుంటూ
మా నాయకత్వం కాదు, మీ ముగ్గురం కలిపి చేద్దామని చెప్పేసి బీజేపీ వాళ్ళు అందరినీ తీసుకొచ్చి మాకున్న సీట్లు కూడా వాళ్ళకి ఇచ్చే వ్యవహారం చేసినటువంటి పరిస్థితి. అట్లా కాదు, ఇవాళ రాష్ట్రంలో అంటే నేను అన్ని విధాలుగా ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క కమ్యూనిటీ ఒక్కొక్క వర్గం యాడ్ అయి ఉంది. ఇవాళ జనసేనకి అన్ని వర్గాలు ఉన్నాయి. ఇంకా భవిష్యత్తు ఉన్నటువంటి పార్టీ జనసేన. ఎందుకంటే న్యూ జనరేషన్ అంతా కూడా జనసేనలో ఉంది, దీనికి ఫీచర్ ఉంది. మిగతా పార్టీల్లో వృద్ధులు ఉన్నారు, అందరూ కూడా వాళ్ళ పార్టీ స్థాపించిన దగ్గర చూస్తే వాళ్ళు 70-80 సంవత్సరాలు వచ్చేసి 60 సంవత్సరాలు వచ్చి న్యూ రిక్రూట్మెంట్ ఏ పార్టీలు లేవు. ఇవాళ రాజకీయ పార్టీలు అంటేనే న్యూ రిక్రూట్మెంట్ ఎవరు వచ్చే పరిస్థితులు లేడు. అందుకని ఏంటంటే ఫీచర్ ఉన్నటువంటిది జనసేన. అందుకనే జనసేన పార్టీ నుంచి అభ్యర్థిగా ఉంటాడు, అది ఏదైనా వస్తే. బీజేపీ నుంచి ఎందుకు ఆ రోజున ఏదైనా అన్ని పార్టీలు అభ్యర్థిగా ఉండవచ్చు తప్పించి అట్లాగే ఎవరో ఒకరు ఏదో ఒక అబ్బుతో కలపాలి అని చెప్తూ ఉంటారు, బురద చల్లటం కోసం చెప్తూ ఉంటారు. సార్ బయట అయితే ఒక నానుడైతే ఉంది, జనసేన అంటే కాపుల పార్టీ అంట. నిజంగా కాపుల పార్టీ ప్రజల పార్టీ జనసేన అనేది? అసలు కాపు అనేవాడు పక్క రానివట్లయినా జనసేనలో ఇప్పుడు నెంబర్ 2 పొజిషన్ వాళ్ళ మరి ఎవరున్నారు? నాదెండ్ల మనోహర్ గారు. ఆయన కాపా? మరి ఆయన పిఎస్సి చైర్మన్ నెంబర్ 1 పొజిషన్లో. ఇట్లా కాదు, కులం అనేది ఆయన దీంట్లో లేదు ఎక్కడా కూడా. ఏంటంటే ఏది యథార్థం అయితే దాని మీద కుండబద్దలు కొట్టి మాట్లాడేటువంటి నైజమైంది. కులం లేకపోతే స్నేహానికి గౌరవిస్తారు, ఎవరు కష్టపడి పని చేస్తున్నారో ఆ కష్టపడి పని చేసేవాడిని గుర్తించాలని చెప్పి చూస్తారు అంతే. తప్పించి కులం అనేది ప్రాధాన్యత కాదు. ఎవరి కాళ్ళు ఓన్ చేసుకుంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, నేను రెడ్డి అనుకోండి, మా రెడ్డి గారు కానీ మా రెడ్డి గారు గెలవాలి, మా రెడ్డి అయితే నాకు ఇంత వస్తాడని అనుకుంటాం. అట్లాగే చౌదరీస్ ఉన్నారు, చౌదరీస్ అంతా కూడా మా చంద్రబాబు ఉంటేనే మేమే ఉండాలి అధికారంలో, మాకు ఆయన చేసినా చేయకపోయినా మా మొహం ఆయనకు తెలిసినా తెలియకపోయినా మాకు అమ్మోడు ఉండాలి పైన అనుకుంటారు. అట్లాగే కాపులు కూడా దాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా, దానికి తప్పే ఉంది. ఓన్ చేసుకుంటాం, అందుట్లో ఓన్ చేసుకుంటారు, దాంట్లో విషయం ఉంది. మిగతా బీసీ ఎస్సీ మైనార్టీలు అంతా కూడా ఎవరు సర్వీస్ చేస్తున్నారు, ఎక్కడైతే మనకు ప్లేస్ ఉంటుంది, ఎక్కడైతే ఎవరు మనల్ని గుర్తిస్తారో చూసుకుంటారు. వాళ్ళకి వాళ్ళు ఓన్ చేసుకుంటారు తప్పించి పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కులం గురించి ప్రస్తావన లేదు. సార్ పవన్ కళ్యాణ్ గారు గతంలో ఫస్ట్ మిమ్మల్ని కలిసినప్పుడు మీకు ఆ టైంలో మీకు ఎలా అనిపించింది? మీతో ఏం నేనే కలిసాను. ఇప్పుడు మేము ఎందుకంటే ఎలా అనిపించడం అంటే మేము ఫస్ట్ నుంచి మేము మెగా అభిమానులవి. అవును, నా చిన్న వయసు నుంచి. ఫస్ట్ నుంచి? ఇప్పుడు కాదు, చిన్న వయసు నుంచి, ఖైదీ సినిమా దగ్గర నుంచి మేము మెగా అభిమానులు. పవన్ కళ్యాణ్ చిరంజీవి గారు అభిమానులు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి యాడ్ అయ్యామంట. గతంలో ప్రజారాజ్యంలో కూడా పనిచేశారా? ప్రజారాజ్యంలో నేను టికెట్కి ఇక్కడ పోటీ అడిగాను, లాస్ట్ వరకు ఫైట్ చేసాం, అవ్వలేదు. నేను ఇండిపెండెంట్ సర్పంచ్గా పోటీ చేశాను. ఇండిపెండెంట్ కూడా చిరంజీవి గారు ఫ్లెక్సీ పెట్టుకుని చేసుకున్నాం ఆ రోజు 2006లో. అట్లా ఏంటంటే మేము స్వతహాగా అభిమానులు కనుక అభిమాన సంఘాల్లో ఉన్నాం ఫస్ట్ నుంచి. మాకు ఇది ఉంది, దానివల్ల మాకు కొత్తగా కలిసామన్నటువంటి ఇదేమీ లేదు. మేము 2009లో చిరంజీవి గారి ఇంటికి వెళ్ళాం, అక్కడ పార్టీలో తిరిగాం, అంతా అదేం కాదు. వారాహి యాత్ర అనేది ఏలూరు నుంచి స్టార్ట్ చేశారు. ఆ టైంలో సెకండ్ వారాహి యాత్ర ఇక్కడి నుంచి స్టార్ట్ చేశారు. ఇక్కడే వాలంటీర్ల విషయాలు కానీ అనేకమైన వచ్చినాయి. ఆ రోజు మాట్లాడిన మాటలు, ప్రజలకు ఇచ్చిన హామీలు ఈ రోజు అమలు అవుతున్నాయా? ఒకటొకటిగా అమలు చేస్తూ ఉన్నారు కదా. బలం అనేది అవినీతి అనేది దగ్గర రాకూడదు. కొంతవరకు దాన్ని ఒకసారి నేను అందాక చెప్పాను, ఎందుకంటే పూర్తిగా కుళ్ళిపోయినటువంటి దాన్ని అది క్రమంగా మార్చుకోవాలి తప్పించి ఒకసారి మారవు. రాజకీయ వ్యవస్థ అట్లా ఉంది. అంటే ఏ రాజకీయ నాయకుడైనా ఇవాళ గెలవాలంటేనే 20-25 కోట్లు 50 కోట్లు పెట్టుకొని ప్రజలు ఎవరు మాకు డబ్బు కావాలని అడగట్లా. ప్రజలకి ఆ ఓటు వేయడమని చెప్పి వీలే 1000-2500 ఇచ్చి ఓటేయించుకున్న తర్వాత ఆ డబ్బులకు వడ్డీలు ఎలా కట్టాలి, ఆ డబ్బులు ఎట్లా సంపాదించాలి, మళ్ళీ సీటు కావాలి కనుక మళ్ళీ ఎంత కావాలి, ఈలోగా మెయింటెనెన్స్ పార్టీలు ఇవన్నీ ఉన్నాయి కనుక రాజకీయ వ్యవస్థలో అవినీతి లేకుండా రాజకీయ వ్యవస్థ నడిచే పరిస్థితి లేదు. ఆ రాజకీయ అవినీతి అనేటువంటిది ఒక చట్టం కూడా తీసుకురావచ్చేమో భవిష్యత్తులో. పరిస్థితి ఉంటుందంటారా? ఏమో చెప్పలేము. సార్ పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు, కార్యకర్తలతో నాయకులతో మాట్లాడేటప్పుడు అతి సామాన్యమైన వ్యక్తుల్ని అసెంబ్లీకి తీసుకెళ్తా అన్నారు. నిజంగా ఆ పరిస్థితి వచ్చిందంటారా? ఆ పరిస్థితి అంటే రాదు. అతి సామాన్య కార్యకర్తని లబ్బర్ చెప్పులు వేసుకున్న కార్యకర్తని సైతం అసెంబ్లీలోకి తీసుకెళ్తాను అంటే ఆయన తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయొచ్చు కానీ ఆ పరిస్థితులు అంటే ఎమ్మెల్యేగా అసెంబ్లీ చూడగానే కదండి. అసెంబ్లీ అయితే మనమే చూడవచ్చు. రాజకీయ పరిస్థితుల్లో ఆ పరిస్థితులు అయితే కొద్ది గొప్ప పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళ వరకే ఆ రోజు ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ. ఇప్పుడు ఎవరిని పెడితే ప్రజలు కూడా ఓటేయాలి కదా. ఆ ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ, అక్కడ పార్టీకి ఉన్నటువంటి గ్రిప్ను బట్టి వారు కూడా అవకాశం ఇస్తారు.
ఎవరు లేనిది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పిన పెడితే చెప్పిన గెలుస్తావు అన్నట్టు అనుకుంటే మొన్నట్లాగా బొక్కబారులు పడతారు. ఎందుకంటే ఆయన రాజకీయాల్లో ఇప్పుడు ట్రాన్స్ఫర్లు లేవు. మొన్న ఆయన వినూత్నంగా ట్రాన్స్ఫర్లు పెట్టాడు. ఈ కాన్స్టిట్యున్సీ ఆ కాన్స్టిట్యున్సీ ఆ కాన్స్టిట్యున్సీ ఈ కాన్స్టిట్యున్సీ, అదే పెద్ద మైనస్ ఆయనకి. అట్లాగేంటంటే ప్రజల్లో ఎవరైతే, ఎందుకంటే ఒక 10 మంది 20 మంది ఎన్నుకుండేది కాదు, ఇది లక్షలాది మంది ఎన్నుకుండేది కనుక అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఆ పార్టీకి ఉన్నటువంటి గ్రిప్పు, కుల సమీకరణలు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ చూసుకుంటారు. సార్ మీ రాజకీయ నేపథ్యం, రాజకీయాలు ఎలా వచ్చారండి మీరు? నేను ట్రేడ్ యూనియన్. మీ అమ్మా నాన్నగారు మీ కుటుంబం? మా వాళ్ళు ఎవరు రాజకీయాల్లో లేరు. నేనే ఒక ట్రేడ్ యూనియన్లో కార్మికుడి తర్వాత ట్రేడ్ యూనియన్ లీడర్గా ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నాం. తర్వాత 2001లో ఎంపీటీసీగా టీడీపీ నుంచి పోటీ చేసాం, గెలిచాం. తర్వాత 2006లో ఇండిపెండెంట్ సర్పంచ్గా 17,000 ఓట్లలో మా పంచాయతీ, దాంట్లో ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచాం 2006లో. తర్వాత 2011 దాకా సర్పంచ్ కొనసాగాం. 2013లో మళ్ళీ ఎలక్షన్ వస్తే రిజల్ట్ అయింది, వేరే అమ్మాయిని పెట్టి గెలిపించుకున్నాం. తర్వాత మళ్ళీ మా మిసెస్ 14లో ఎంపీపీ టీడీపీ నుంచి మళ్ళీ జాయిన్ అయ్యాం పార్టీలో. ఆ రోజు ఉన్నటువంటి ఇక్కడ రాజకీయ. తర్వాత 17లో ఇగో గొడవలు, అనేకమైనటువంటి రాజకీయ ఎత్తుగడలో ఎక్కడ అడ్డు వస్తామని చెప్పేసి ఆ రోజు అనేకమైనటువంటి అక్రమ కేసులు పెట్టి వ్యవహారం చేశారు. ఫైట్ చేసాం, ఎదుర్కొన్నాం. ఎవరు లేకపోయినా ఇండిపెండెంట్గానే ఎదుర్కొన్న తర్వాత 2019 మార్చి పార్టీలో జాయిన్ అయ్యాం. అంటే స్వతహా ఫస్ట్ నుంచి మేము 2009 టికెట్ కూడా ట్రై చేసాం. తర్వాత నేను అలాగా ఇండిపెండెంట్గా ఉండిపోయాను. అట్లాగే ఎందుకంటే ఒక రాజకీయంగా ట్రేడ్ యూనియన్గా అనేక సంఘాలతో పనిచేసినటువంటి అవగాహన కానీ, ఎన్జిఓస్తో కానీ, లేకపోతే ఇతర అనేకమైనటువంటి కులాలు కానీ, అనేక సామాజిక వర్గాల్లో అందరితో పనిచేసినటువంటి ఇది ఉంది, అవగాహన ఉంది. సుదీర్ఘంగా దాదాపు 90 నుంచి, అంటే 88 రంగయ్య స్టేషన్ ముందు నుంచి ఉన్నాం. 88 దగ్గర నుంచి 90 తర్వాత యాక్టివ్గా రాజకీయాల్లో, 94 నుంచి రాజకీయాల్లో ఉన్నాం. ఇప్పుడు ఎవరికోళ్ళకి పనిచేసేవాళ్ళవి. తర్వాత 2001 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చాం. అది సార్ సింపుల్గా చెప్పాలంటే, ఒక మాటలో చెప్పాలంటే చంద్రబాబు గారు ఏం చెప్తారు? చంద్రబాబు గారు అంటే ఆయన ఒక అడ్మినిస్ట్రేటరు, మంచి అడ్మినిస్ట్రేటరు, విజన్ ఉంది. రాజకీయ నాయకుడి చుట్టూ అనేక మంది ఉంటారు, అనేక రకాలైన ఆరోపణలు వస్తూ ఉంటాయి. కానీ అతను ఒక అడ్మినిస్ట్రేటరు, భాష ఎక్కడ తప్పు రాదు, కొద్దిగా విలువలు పెంచి సాంప్రదాయబద్ధంగా వెళ్ళి ముందు చూపుతూ ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు ఆయన సీఎం అయిన తర్వాత ఈ యొక్క జన్మభూమి కార్యక్రమాలు పెడతాం కానీ అన్నీ కూడా ఆయన పెట్టాడు. తర్వాత అంతకుముందు మనకి మహిళా సంఘాలు ఉండేవి, డ్వాక్రా మహిళా సంఘాలు, డ్వాక్రా కాదు మహిళా సంఘాలు. చంద్రబాబు గారు వచ్చిన తర్వాత డ్వాక్రా గ్రూపులు పెట్టాడు. 10 మంది డ్వాక్రా గ్రూపులు పెట్టాడు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత ఈ గ్రూపులన్నీ కలిపి గ్రామ సంఘాలు పెట్టాడు. ఇట్లా ఏంటంటే ఒక డెవలప్మెంట్ అనేది పొదుపు అనేటువంటి దానికి ముందు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడు. అట్లా పొదుపుగా ఉండాలనేటువంటిది ఆయన ఒక ఆలోచన. అదేవిధంగా టెక్నాలజీని యూజ్ చేయాలి, ఎట్లా ఇంకా రాబోయేటువంటి జనరేషన్కి ఇంకా మంచిగా మనం ఏ రకంగా టెక్నాలజీ అందించాలి, ఈరోజు ఇది వేస్తే రేపు రాబోయే 5-10 సంవత్సరాల్లో ఏ రకమైనటువంటి అభివృద్ధిని సాధిస్తుంది అనేటువంటి ఒక అవగాహన ఉన్నటువంటి, విజన్ ఉన్నటువంటి లీడర్. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఆయన ఒక ఆలోచన అంతా కూడా ఒక సిద్ధాంతం, ఏదో మనం చేయాలి, పబ్లిక్ చేయాలి, మన దగ్గర ఉన్నది ఏదైనా ఇంకా ఎవరికైనా పెట్టాలి, ప్రజలకు పెట్టాలి. ఆ వర్గాలు ఎంత కష్టపడతా ఉన్నాయి, ఆ కష్టంలోంచి వాళ్ళు బయటకు తీసుకురావాలి. ఇట్లా ఆయన ఒక విలువలతో కూడినటువంటి వ్యక్తి. ఆ రకంగా ఏంటంటే వాళ్ళు ఉన్నారు కనుకనే రాణిస్తున్నారు. అనేది స్వార్థంగా ఆలోచన చేస్తే అది ఫస్ట్లోనే పోతాయి. కష్టపడదాం, ఫైట్ చేద్దాం, నిలబడదాం, ఎదిరిద్దాం, దేన్నైనా న్యాయమైనటువంటి ఇట్ల మీద ఎదిరిద్దాం అన్నటువంటి ఆలోచన లక్ష్యంతో ఆయన పనిచేస్తున్నారు. అట్లాగే ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వంలోకి కొత్తగా వచ్చారు కనుక దాంట్లో ఆ శాఖలు, బడ్జెటు, ఆర్థిక పరిస్థితులు ఒకదానికి ఒక లింక్ ఉంటుంది. ఒక 10 మంది ఒకరికి ఉద్యోగం ఇచ్చామంటే దానికి లింక్ ఉంటుంది, ఒకరికి వేతనం పెంచామంటే దానికి లింక్ ఉంటుంది. ఇట్లా అన్నీ కూడా అర్థం చేసుకుని వెళ్ళవలసినటువంటి అవకాశం ఉంది కనుక ఒక కోఆర్డినేషన్తో వెళ్తూ ఉన్నారు. వీళ్ళిద్దరూ కలిసి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి మోడీ గారిని కూడా
వీళ్ళ యొక్క అభ్యర్థన ద్వారా కావచ్చు, వీళ్ళు పెట్టేటువంటి ప్రపోజల్స్ కావచ్చు, వాళ్ళు కూడా ముందుకు తీసుకురావడం చేయటం జరుగుతూ ఉంది. ఏదేమైనా అంతిమంగా ఇప్పుడు రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రులు అందరూ కూడా ఆంధ్ర వాళ్ళు చేసిన, అక్కడ ఒకటి చేసిన అన్ని హైదరాబాద్లోనే పెట్టారు. కానీ హైదరాబాద్లో తెలంగాణ వాళ్ళు తిట్టేది ఆంధ్ర వాళ్ళు దోచేస్తున్నారని పెట్టారు. ఈ దోసుకున్న వాళ్ళందరూ ముఖ్యమంత్రులు వాళ్ళు చేసిన వాళ్ళు, ఎవరు మామూలు సాధారణ వాళ్ళు కాదు, మంత్రులు వీళ్ళే అందరూ హైదరాబాద్లోనే పెట్టుకున్నారు తీసుకెళ్ళి. ఇక్కడ ఏమీ లేదు, శూన్యం. ఇప్పుడు కొత్తగా విభజన జరిగిన తర్వాత చేయాలి కనుక ఒక 10 సంవత్సరాలు ఏదైనా ప్రభుత్వం ఉంటే దాంట్లో డెవలప్ చేయడానికి అవకాశం ఉంది. అందుట్లో ఇప్పుడు మొన్న టిట్కో ఇల్లు కట్టారు, జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఆయన కలర్ వేసుకొని ఇచ్చేసి ఉంటే చాలా బాగుండేది. అవి పాడు చేశారు. ఎవరి డబ్బు అది? ప్రజల డబ్బు. ఆయన మీద ధ్యాస ఉంటే చంద్రబాబు నాయుడు మీద తీసుకోవాలి, కానీ ప్రజల మీద కాదు కదా. ఇట్లాంటివన్నీ కూడా శిల్పి చేష్టలన్నీ కూడా అది రాష్ట్రాన్ని పాడు చేసేటువంటి పరిస్థితి. ఇప్పుడు ఒక ఆలోచన ప్రకారంగా, ఒక విజన్ ప్రకారంగా ఒక అడ్మినిస్ట్రేషన్ అనేది జరుగుతుంది. దాన్ని చూడాలి. అదే సింపుల్గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ అంటే ఏం చెప్తారు ఒక మాటలో చెప్పాలంటే? పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్ తరానికి కావాల్సిన వ్యక్తి అయినా, ఈ రాష్ట్రానికి కావాలి, ఈ రాష్ట్రానికి అవసరం, భవిష్యత్ తరానికి కావాల్సినటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళు కొంతమందికి ఇంకా స్ఫూర్తిగా నిలుస్తారు, కొంతమంది వాళ్ళని బట్టి తయారవుతారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన 45 సంవత్సరాలు ఒక హిస్టరీలో అనేకమైన చూశాడు. ఆయన అనేకమైన చూస్తారు. రాజకీయాలు ఎప్పుడు ఎట్లా ఉంటాయి ఎవరు చెప్పలేము. ఈరోజు ఎట్లా ఉన్నా రేపొద్దున మేము ఎట్లా ఉంటామో తెలియదు. అట్లా ఏంటంటే అది పరిస్థితులు బట్టి మారుతుంటాయి. వైఎస్ జగన్మోహన్ ఏం చెప్తారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏంటంటే ఆయన ఒక మూర్ఖత్వంగా వెళ్ళటం వల్ల, శాడిజంగా వెళ్ళటం వల్లే అహం అనేది ఏ నాయకుడైనా పోతాడు. అహంతోనే ఆయన దెబ్బతిన్నాడు. ఆయన కూడా ప్రజలకి చేయాలన్నటువంటి ఉంది. దాంట్లో అన్ని వర్గాలకి చేయాలి, ప్రజలకు ఏదో మనం ఫలాలు అందించాలి అని ఆయన ఈ స్కీములన్నీ, నవరత్నాలన్నీ పెట్టాడు. ఎవరిని కూడా డబ్బులు ఇచ్చాడు. కానీ ఆ డబ్బు మళ్ళీ మనం ఎట్లా గవర్నమెంట్కి రావాలనేది చూసుకోలేదు, పంచాడు. అంటే ఆయన ఆలోచన ఇంతకుముందు లోన్లు గిన్నెలు పెడితే మధ్యలో దళారులు ఉంటున్నారు, కొద్దిమందికి వెళ్తాను, ఇదైతే ప్రతి ఇంటికి వెళ్తుంది, తీసుకున్న ప్రతి ఒక్కడు మనకు ఓటేస్తాడు అనేటువంటి ఆలోచనతో ఆయన డబ్బులు పెట్టి ఓట్లు కొనుక్కునేటువంటి ఆలోచన ఆయన చేశాడు. అదేవిధంగా పదవుల్లో కూడా ఈ బీసీ, ఎస్సీ, మైనారిటీస్కి చాలామందికి మంచి మంచి పొజిషన్ ఇచ్చాడు. అసెంబ్లీకి తీసుకెళ్ళాడు, అసెంబ్లీకి పంపించాడు, పార్లమెంట్కి పంపించాడు. ఆయనేమి ప్రజలు ఆయన ఒక విధానాలు దెబ్బతీస్తే తప్పించి ప్రజల పట్ల వ్యతిరేకం కాదు. నారా లోకేష్ గారు అని చెప్తారు? నారా లోకేష్ గారు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉనికి పుచ్చుకొని ఉన్నారు కనుక, ఆయన కూడా విద్యావంతుడు కనుక, ఒక రాజకీయంలో సిస్టంలో ఏ రకంగా ఉండాలి, అడ్మినిస్ట్రేషన్ ఏ రకంగా ఉండాలి అన్నీ కూడా నేర్చుకున్నారు కనుక కావాల్సిన వ్యక్తి, ఆయన భవిష్యత్ తరానికి అవసరమైన వ్యక్తి. ఎందుకంటే రాజకీయాలు అందరూ వచ్చి చేయలేరు, అవకాశం రాదు చేయడానికి, వచ్చినా చేయలేరు. వాళ్ళు కూడా ఎన్నో ఈ ఇద్దట్లో మన మాటలు చెప్పడం తేలిక, దాంట్లో ఉంటే చాలా కష్టాలు ఉంటాయి. ఆటుపోట్లు ఉంటాయి, మనశ్శాంతి ఉండదు, ప్రశాంతత ఉండదు, ఖాళీ ఉండదు, తినడానికి ఉండదు. ఏదో డబ్బు ఉండదు కదా, వాడి దగ్గర పదవి ఉంది కదా అనుకుంటారు, కానీ ఏది ఉండదు, అన్నీ కోల్పోతారు. అట్లా ఏంటంటే ఇవాళ చిన్న వయసులో అతను చాలా పరివర్తన వచ్చింది. ఆయన కూడా మరి యోగాలో యాత్ర ద్వారా అనేకమైనటువంటి బాధలు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు అనేకమైన సమస్యలు అర్థమైనవి. ఇవాళ ఆయన విద్యారంగంలో కొన్ని మార్పులు తీసుకొస్తున్నారు. ప్రధానంగా ఏది బాగుండాలంటే విద్యారంగం బాగుండాలి, వైద్యం ఉండాలి, ప్రతి ఒక్కరికి ఇల్లు కావాలి. ఈ మూడు కరెక్ట్గా ఉండి ఉపాధి కేంద్రాలు ఉంటే డెవలప్మెంట్ అవుతాయి. అవన్నీ వచ్చే రీతిగా ఇవాళ లోకేష్ గారు ఆయన కూడా ఒక అడ్మినిస్ట్రేషను, ఇవాళ పేరుకి చంద్రబాబు నాయుడు గారే కానీ అడ్మినిస్ట్రేషన్ అంతా ఆయనే చేస్తున్నాడు. లోకేష్ గారు, చంద్రబాబు గారు ఏంటంటే ఆయనకు ఉన్నటువంటి చాణక్యంతో ఆయన ఇవాళ అందరినీ ఏ రకంగా మీట్ అవ్వాలి, ఎక్కడ ఏం చేయాలి అన్నీ చూస్తూ ఉన్నారు. కింద గ్రౌండ్ అంతా కూడా లోకేష్ గారు చేస్తూ ఉన్నారు. వాళ్ళకు ఉన్న అడ్వాంటేజ్ అది. సార్, ఒక విషయంలో చిన్న క్లారిటీ అయితే చెప్పాలి. 29 ఎన్నికల్లో ఏలూరు నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా అప్పలనాయుడు గారు చూడొచ్చు అంటారు? పోటీ చేయాలన్నటువంటి ఆలోచన లేకపోతే చేయలేం కదా. పోటీ చేయాలనుకుంటున్నాం, పోటీ మొన్నే అవుద్ది అనుకున్నాం, తీరా దగ్గరికి వచ్చిన తర్వాత కూటమిలో సీట్లు తగ్గటం వల్ల పోయింది. ఆ లిస్టులో కూడా దగ్గర వరకు వచ్చాం కానీ పోయింది. 29లోనే వెళ్ళాలనేది మేము కూడా ఏంటంటే ఏదో జనసేన పార్టీ అభ్యర్థిగా వెళ్ళాలి, మొన్ననే ట్రయాంగిల్ అయితే నేను ఏలూరులో గెలిచేవాడిని. నాకు ఆ బలం ఉంది. నా వ్యక్తిగతంగా మొన్ననే ట్రయాంగిల్ అయితే నేను గ్యారంటీ 10,000 ఓట్ల మెజార్టీతో గెలిచేవాడిని. నాకు ఈ పార్టీల వాటితో సంబంధం కాదు.
గెలిచేవాడిని. కాకపోతే మా నాయకుడు తీసుకున్న నిర్ణయం కనుక అది దాంట్లో ఎవరూ మాట దాటేది లేదు. 29లో అవకాశం వస్తుంది అనుకుంటున్నాం. వస్తే గ్యారంటీ గెలుస్తాం. ఎదురుగాలిలో గెలుస్తాను నేను, మామూలు గాలిలో గెలవను. ఎదురుగాలిలోనే గెలవాలి, థ్రిల్ అది. అంతేగాని పార్టీ గాలి, ప్రభుత్వం గాలిలో గెలిస్తే అది పెద్ద విషయం ఏం కాదు. అది ఎదురుగాలిలో కష్టపడి గెలవాలి. గెలుస్తామని నమ్మకం ఉంది. తర్వాత దేవుడు అనుగ్రహం, పవన్ కళ్యాణ్ గారి అనుగ్రహం. సార్ ఫైనల్గా ఒక మాట చెప్పండి. గతంలో పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ ఒక మాట అయితే అన్నారు, కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యే తక్కువ అన్నారు. ఏం చెప్తారు దాని గురించి? అన్నవాడు ఏమైపోయాడు? ఇప్పుడు ఎవరు వాళ్ళ బళ్ళు అవుతే అన్న ఉంది కదా, అట్లాగా అన్నవాడు ఏమైపోయాడు? వాళ్ళ ప్రతిపక్షానికి కూడా లేడు. మేము పదే చెప్పాను రేపు పొద్దున్న ప్రతిపక్ష హోదా కూడా రాదని. అట్లాగా అయింది కదా, ప్రతిపక్ష హోదా కూడా రాలేదు కదా. అనేది 175 అన్నారు. ఏ నాయకుడు అది ఆశించడు. కానీ ఆయన ప్రజలు మైండ్ డైవర్ట్ చేయాలో, కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం కోసం చెప్పారు. అట్లాగే ఏముండదు. ఇప్పుడు ఏమయ్యాడు? ఇప్పుడు ఆయన సీఎం అయ్యాడు, ఆయన డిప్యూటీ సీఎం అయ్యాడు, ఈయనేమో ఎమ్మెల్యే అయ్యాడు. ఈయన పుట్టుకతో ఎవరు రావు కదా. అట్లాగా అవన్నీ అంటానికి ఏదో మాట అంటానికి, ఇప్పుడు వాళ్ళకంటే బ్యాక్గ్రౌండ్ ఉంది. వాళ్ళకి రాజశేఖర రెడ్డి గారి బ్యాక్గ్రౌండ్ ఉంది. పవన్ కళ్యాణ్కి ఏ బ్యాక్గ్రౌండ్ ఉంది? ఒక సినిమా యాక్టర్ అంతే, ఒక సెలబ్రిటీ. వాళ్ళ అన్న లేకపోతే వాళ్ళ నాన్నగారు ఏమి ఇంతకుముందు ముఖ్యమంత్రులు చేయలేదు కదా. అందుకని ఏంటంటే ఆయన శ్రమ మీద, ఆయన కృషి మీద ఆయన వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారి యొక్క సింపతితో, వాళ్ళ నాన్నగారు పార్టీ పెట్టి డేరుగా ధైర్యంగా నిలబడ్డాడు. సోనియా గాంధీ గారిని వ్యతిరేకించి దాని మీద గట్స్ ఉన్న లీడర్ నేను కాదన్నాను. కానీ ఆయనకేముంది? బేసు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, తండ్రి పేరు ఉంది. ఎందుకంటే ఆయన ఒక మంచి పరిపాలన అందించాడు. రాజశేఖర రెడ్డి గారు మంచి పరిపాలన అందించాడు కనుక ఆయన యొక్క సింపతి, ఆయన ఒక పేరు, తండ్రిని మించిన తనయుడు అవుతాడు, మంచి పనులు చేస్తాడు అనే నమ్మకంతోనే కాంగ్రెస్ పార్టీ అంతా ఇటు వచ్చింది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కొత్తగా నూనె మీసాలు ఉన్నటువంటి వాళ్ళందరినీ ఏరుకొని ఆయన అభిమానులు దీంట్లోకి తీసుకొస్తా ఉన్నాడు. ఎక్కడా కూడా మాఫియా లీడర్స్ లేకపోతే డెక్కల్లో తీసుకురావట్లా. అందుకని ఏంటంటే అది ఎవరు అనేది ఎవరికి ఎవరి స్టామినా వాళ్ళకు ఉంది, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి సిద్ధాంతాలు వాళ్ళకు ఉన్నాయి. ఆ సిద్ధాంతాలని, వాళ్ళ అభిప్రాయాలని, వాళ్ళ యొక్క పని విధానాన్ని, వాళ్ళ మనసుని ప్రజలు ఎప్పుడైతే స్వీకరిస్తారో వాళ్ళు అవుతారు గ్యారెంటీగా. జనసేన పార్టీలో అప్పలనాయుడు గారు సంతృప్తిగా ఉన్నారు? నేను హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు తృప్తి అనేది ఎక్కడా ఉండదు. సంతృప్తిగా ఉన్నారు అనేది ఏంటంటే ఎమ్మెల్యే అవుతాం అనుకున్నాం, రాలేదు. పార్టీ గుర్తించింది, జోనల్ చైర్మన్గా ఇచ్చింది, హ్యాపీ. ఎందుకంటే పార్టీ గుర్తించడమే మెయిన్. గుర్తించి జోనల్ చైర్మన్గా ఇచ్చింది, నేనేం అడగలేదు. అది ఇమ్మని ప్రభుత్వం రాగానే స్థానం కల్పిస్తున్నారు, ఇచ్చారు. దాని మీద నాకు అప్పచెప్పినటువంటి బాధ్యత వరకు నా పని నేను చేసుకుని వెళ్తున్నా. నా కాన్ఫిడెన్స్లో నా పార్టీని డెవలప్ చేసుకుని వెళ్తున్నా. పార్టీ ఏ రోజున ఏ పని అప్పచెప్తే ఆ పని చేస్తాం. కూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల హామీ ఇచ్చిందో ప్రతి ఒక్క హామీని అమలు చేస్తుంది. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటమే ధ్యేయంగా పెట్టుకున్నారు. కేంద్రంతో మాట్లాడి నిధులు తెప్పించడంలో పవన్ కళ్యాణ్ గారు గేమ్ చేంజర్గా అయితే మారారు. ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు అప్పలనాయుడు గారు. రాబోయే రోజుల్లో అప్పలనాయుడు గారు ఏలూరు శాసనసభ్యుగా చూడాలనేదే S4 మీడియా ఆకాంక్షిస్తుంది. నమస్తే అండి. నమస్తే అండి. థ్యాంక్ యూ సార్.